హలో! నమస్తే. వెల్కమ్ టు వి న్యూస్. నేను మీ అక్షయ్. మనతో పాటు ఈరోజు తెలంగాణలో సామాజిక ఉద్యమకారుడు, ప్రజా సమస్యలపైన నిరంతరం పరితపించి, నిరంతరం స్పందించి గలమెత్తేటువంటి తెలంగాణ శ్యామ్ గారు మనతో పాటున్నారు. వారితో సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలతో పాటు మరిన్ని విషయాలు చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారా? మీరెలా ఉన్నారు? ఫైన్ అన్న. ఏదో ఒక అంశం మీద, ప్రజా సమస్యల మీద ఎప్పుడు గూడా గళమెత్తుతూనే ఉంటావు. ఎప్పుడు గూడా ఏదో మాట్లాడుతూనే ఉంటావు. ఏదైనా పాపులారిటీ కోసమా? లేకపోతే ఏదైనా సోషల్ మీడియాలో వార్తల్లో నిలబడాలని జెప్పేసి ఏమన్నా మీకేమన్నా పాపులారిటీ రావాలని జెప్పేసి ఏమన్నా ప్రయత్నమా ఇది? మంచి ప్రశ్న మీరేసింది. మీరే అన్నారు. పరిచయం చేసే ముందే సామాజిక ఉద్యమకారుడు అట్లని. మేము వచ్చినటువంటి నేపథ్యం అలాంటిదన్న. హ్మ్. ఇప్పుడు పాపులారిటీ కావాలనుకుంటే బండి సంజయ్ లాగా మజీదులు కూల్స్తా అనేటువంటి కామెంట్స్ మేము ఎక్కడ చేయలే. హ్మ్. పాపులారిటీ కావాలనుకుంటే తుర్కోళ్ళందరిని చంపేస్తామని రాజాసింగ్ ఇచ్చినటువంటి నేను వాళ్ళ అన్నయ్య చెప్తున్నా. ప్రజాప్రతినిధులు అన్నటువంటి మాటల్ని ఆన్ రికార్డ్‌గా మీకు చెప్తా ఉన్నాను. హ్మ్. వాళ్ళన్నటువంటి వ్యాఖ్యలు నేను ఎక్కడ చేయలే. ఇప్పుడు నా హృదయం చెలించి మేము కింది నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మేము కూటికి గతి లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. కింది కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి ఇలాంటి బాధలు ప్రజలన్నీ పడుతుంటే 100% అది సోషల్ మీడియా వేదికగా మాకున్నటువంటిది ఛానల్ అంటావా, పత్రిక అంటావా, రాతంటావా, అది ఫేస్‌బుక్ ద్వారానో, వాట్సాప్ ద్వారానో ఇంకా రకరకాల సోషల్ మీడియా మాధ్యమాలలో రాస్తా ఉన్నాం, మాట్లాడుతా ఉన్నాం. సో, దాన్ని నేనైతే పాపులారిటీ కోసం అని అనుకోవట్లేదు. నిజంగా అట్లా పాపులర్ అయితే నేను పాపులర్ అయితే ఎవరికొచ్చే నష్టం ఏమన్నా ఉందా? మీకొచ్చే నష్టం ఏమన్నా ఉందా? ఎవరికీ లేదు. ఎవరికీ లేదు గదా! హ్మ్. అయితే గాని తప్పేమన్నా ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ మాట్లాడుతున్నారా? అంటే ఇగో అన్న మనం పని చేస్తుంటే పాపులారిటీ అదే వస్తది. ఏదో సినిమా డైలాగ్ ఉన్నట్టు పరిచయాల కోసం పనులు మానుకోవాల్సినటువంటి అవసరం లేదంటారు కదా! హ్మ్. పని చేసుకుంటూ పోతే అదే వస్తది. నరేంద్ర మోడీ గారు చాయ్ అమ్ముకునేటువంటి నరేంద్ర మోడీ గారు ఏ పాపులారిటీతోని ఈ దేశానికి ప్రధానమంత్రి అయిండు? హ్మ్. అలాగే మీరు గూడా ప్రజా సమస్యల మీద కొట్లాడా అని వాళ్ళు చెప్తా ఉన్నారు గదా! రైట్. నేను ఏ సమస్య పైన కొట్లాడలేదు. నేను ప్రైవేట్ ఎంప్లాయీని. ఉద్యోగం చేసుకుంటూ ఉద్యమాలలో పనిచేసేటువంటి వ్యక్తిని. ముఖ్యంగా దళిత, బహుజన, గిరిజన సమస్యల పైన కొట్లాడేటువంటి వ్యక్తిని. ఈ మత పంచాయలు పెట్టేటువంటి వెధవలకు నిరంతరం కౌంటర్ చేసేటువంటి వ్యక్తిని. హ్మ్. నేనేం ప్రజాప్రతినిధిని కాదు అన్న. ఓకే. నేను ఎమ్మెల్యేని కాదు, కార్పొరేటర్‌ని కాదు, ఎంపీటీసీని, జెడ్పీటీసీని కాదు కదా! సో, ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉన్నా. ఉన్నప్పటికి కూడా అన్యాయం జరిగినప్పుడు నేను జీర్ణించుకోలేనన్నా. అది అనేటోళ్ళు సరే మీరు ప్రజల అభిప్రాయాన్ని అడిగిర్రు. అవును. అనేటోడు అనుకోని. నాకేం నష్టం లేదు. సరే తెలంగాణ శ్యామ్ అని జెప్పేసి మిమ్మల్ని అందరూ గూడా పిలుస్తుంటారు. అవునన్న. అసలు తెలంగాణ శ్యామ్ అని మీరే పెట్టుకున్నారా? లేకపోతే ఎవరైనా పెట్టిర్రా ఈ తెలంగాణ అనేటువంటి పేరుని? చాలా మంచి క్వెషన్ అన్న. నాకు ఒరిజినల్‌గా మా ఇంటి పేరు పగిడిపెల్లి. ఓకే. మా ఇంటి పేరుని పగిడిపెల్లిగా చాలా మందికి తెలియదు. హ్మ్. కన్‌ఫ్యూజన్. తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేసేటప్పుడు నాకంత తెలిసి తెలియని వయసు. అంతే ఇంత సామాజిక స్పృహ, రాజ్యాంగం ఎంత మాకు తెలీదు. తెలంగాణ అంటే ఒక పిచ్చి. మా నీళ్లు మాకొస్తే మేము బాగుపడతాం. మా నిధులు మాకొస్తే మేము బాగుపడతాం. మా నియామకాలు మాకొస్తే మేము బాగుపడతాం అనేటువంటి పిచ్చిలో మేమున్నాం వాస్తవానికి. అవును. అమరుల త్యాగాలు, రచయితల పాటలు ఇవంతా మాకు నరనరాన మేము తెలంగాణని నింపుకున్నటువంటి వ్యక్తులం. అవును. మాకొస్తే మాకేదో న్యాయం జరుగుతదని. సో, ఎక్కడికి పోయినా సరే నేను తెలంగాణ గురించి చర్చించేవాడిని. చాయ్ పోసేటువంటి రాములు అంకుల్ అని ఉండేటోడు మా కంపెనీలో పనిచేసేటోడు. ఓకే. "ఏరా శ్యామ్‌గా ఏంట్రా నువ్వు పొద్దులేస్తే ఏంటి తెలంగాణ అంటున్నావేంట్రా" అని సరదాగా నన్నేటోడు. ఓకే. "అంకుల్ మీరంటే మాకు కోపం లేదు అంకుల్. మా తెలంగాణ మాకొస్తే" అప్పుడు ఆయన నాతోని విభేదించేటోడు ఎప్పుడు. సో, ఎటు పోయినా సరే ఈ తెలంగాణ పిచ్చోడు, తెలంగాణ పిచ్చోడు అని అంటుండే. సో, ఆ క్రమంలో "అరే తెలంగాణ శ్యామ్ గాడు వచ్చిండ్రా" అనేటువంటి అంటుండే. సో, అది కూడా నాకు బాగా నచ్చి నేనే తెలంగాణ శ్యామ్ అని సోషల్ మీడియాలో పెట్టుకున్నా తప్ప నా సర్టిఫికేట్‌లలో అన్నిట్లో నాకు పగిడిపల్లి పేరు శ్యామ్ అనే ఉంటది. పగిడిపల్లి ఓకే. శ్యామ్. సరే ఇప్పుడు మీరే జెప్తున్నారు. తెలంగాణ తెలంగాణ కోసమైతే తెలంగాణ వస్తే నీళ్ళు, నిధులు, నియామకాలు మా తెలంగాణ బాగుపడతది. అవు. మాకు ఉద్యోగాలొస్తాయి. అవు. మాకు నియామకాల్లో న్యాయం జరుగుతదని జెప్పేసి మీరు అన్న. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేశారు. అవును. సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా 11 ఏళ్ళు అవుతుంది. అవును. అవునా గదా! అవును. సో, ఇటువంటి సందర్భంలో మీరేదైతే కలలు గన్న తెలంగాణ ఇప్పుడు వచ్చిందని అనుకుంటున్నారా? కంప్లీట్‌గా అన్ని సమస్యలు ఒక్కసారి సాల్వ్ కావన్న. హ్మ్. రాలేదు కాబట్టే కదా! కేసీఆర్‌ని ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చిన సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణలో తెచ్చింది కేసీఆర్ అని అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. తెలంగాణ నాయకుడు కేసీఆర్ అని. వాస్తవానికి చెప్పాలంటే 2014 కంటే ఎనకాల హ్మ్. కేసీఆర్ గారు ఏదైనా మాట్లాడతారు. ఏం మాట్లాడతాడో అని ప్రజలందరూ టీవీల ముందర కూర్చొని చూసేది. అవును. మీరు ప్రతి ఒక్క మీరు చూడండి. అవును. అవునా కాదా? అవును. మనం ఓపెన్‌గా మాట్లాడదాం. అవును. కానీ 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారిని కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా గెలిపియకుండా ఇంటికే ఎందుకు పరిమితం చేశారు? హ్మ్. మీరు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు. చేయనటువంటి పనులు, రకరకాల అవినీతి అనేటువంటి ఆరోపణలు మీ పార్టీ మీద ఉన్నాయి కాబట్టి, నేను బాగా గుర్తుపెట్టుకోండి. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. హ్మ్. ఓకేనా? నేను కేసీఆర్ అంటే నాకు వ్యక్తిగతంగా ఏం కోపం లేదు. అతని ద్వేషం ఏం లేదు గానీ, పాలకులు అనేటోళ్ళు తెలవనిదేముంది రాజకీయ నాయకులు అంటే దోసుకునేటోళ్ళు, దాసుకునేటోళ్ళు అనేటువంటి ఇది ఉన్నది.
కాంగ్రెస్ పార్టీ మీదనో, టీఆర్ఎస్ పార్టీ మార్పు వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 3 ఎకరాల భూమి గాని, లేకపోతే దళితుని ముఖ్యమంత్రి చేస్తానడం గాని, ఇంకా రకరకాల హామీలు ఇచ్చి అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అంటామా? అది బీఆర్ఎస్ అంటామా? ఆ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఇచ్చినప్పుడు దాని మీద ఫైట్ చేశారు గదా! కాంగ్రెస్ వాళ్ళు. అవును. వాళ్ళ ఇయన్నీ ఎత్తి చూపినప్పుడు ఆల్టర్‌నేట్‌గా మార్పు కోరుకున్నాడు. నేనైతే అనుకోవట్లే అన్న నిరుద్యోగులైతే ఇంకా ఇవ ఏమంటారు? అదే బాధతోని ఇంకా బాధ ఏదైతే దేనికోసమైతే కొట్లాడినామో ఆ హ్మ్. కొట్లాడింది ఇంకా సాకారం కాలేదు. కాలేదు. మీరు ఒప్పుకుంటారు కదా? అహా! కాలేదన్న. అవును కదా? కాలేదు. అవును. మరి అట్లాంటప్పుడు మీరు తెల్లారి లేస్తే ప్రజా సమస్యల మీద మాట్లాడతారు. అవును. బీజేపీ మీద మాట్లాడతారు. అవును. మోడీ మీద మాట్లాడతారు. అవును. అమిత్ షా మీద మాట్లాడతారు. అవును. మీరు ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల్ని వదిలేసి ఏ తెలంగాణ కోసం కొట్లాడిర్రో అవన్నీ సాకారం కాలేదు కాబట్టి కేసీఆర్ మీదనో లేకపోతే తెలంగాణ ప్రజల మీద మాట్లాడకుండా తెల్లారి లేస్తే బీజేపీ మీద విషయం చెబుతారు ఏందన్నా? ఇక్కడ సమస్య ఏందనంటే కేసీఆర్ అధికారంలో లేడు. ఉన్నప్పుడు కేసీఆర్ మీద గూడా మాట్లాడాం. నంబర్ 2 మీరన్నట్టు కేసీఆర్ మీద మాట్లాడుతుండో లేదా తెలంగాణ సామ్ అనేది పక్కన పెడితే, కేసీఆరు, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణకు, సౌత్ ఇండియాకు ప్రమాదమా? బీజేపీ వాళ్ళు ప్రమాదమా? బీజేపీ ప్రమాదమా? కేసీఆర్ ప్రమాదమా పక్కన పక్కన పెడితే ఆ! ఏ తెలంగాణ కోసం ఏదో మీరు కొట్లాడిర్రో నీళ్లు, అవును. నిధులు, నియామకాలు, 3 ఎకరాల భూమి, అవును. దళితుడిని ముఖ్యమంత్రి చేయాలి. ఇవన్నీ మీద మీరు అవును. కొట్లాడిర్రు. అవును. వీటి మీద మాట్లాడాలి గదా! యెస్. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ కనబడుతున్నాడా? అవును. అమిత్ షా కనబడుతున్నాడా? అవును. ఇక్కడ కూడా సమస్యలున్నాయి గదా! అవును. మీ పేరే తెలంగాణ షా. అవును. ముందు తెలంగాణ గురించి మాట్లాడాలి గదా! అదే అన్న నేనేమంటున్నానంటే తెలంగాణ ఎజెండాతోని రాజకీయాలు చేసి ముందుకొచ్చిన ఈ నాయకుడై ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని ఇవన్నీ చేయలేదనే కదా ప్రజలు వెనకాల కూర్చోబెట్టారు. నేనెప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పినోడిని కాదు. బీఆర్ఎస్ పార్టీని ఓడియమని చెప్పినోడిని కూడా కాదు. నేను అనేదేంటంటే హ్మ్. మీరు మోడీని విమర్శించిన స్థాయిలో కేసీఆర్‌ని విమర్శించట్లేదు. ఏదైతే జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నటువంటి స్థాయిలో తెలంగాణ సమస్యలు మన సొంత రాష్ట్రం సమస్యలు మాట్లాడతలేరు. లేదు. లేదు. చెప్తున్నా. లేదు. నేను సొంత రాష్ట్ర సమస్యలు కూడా అనేక మాట్లాడాను. గతంలో కేసీఆర్ తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద కొట్లాడాము. నిన్నడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతాంటే మాట్లాడాము. లగచర్ల రైతుల గురించి మాట్లాడాము. అశోక్ నగర్‌లో విద్యార్థులు, నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడాం. హైడ్రా పేరుతోని పేదవాళ్ళ ఇల్లు కూలిగూడ చేస్తే వాళ్ళది మాట్లాడాం. వడ్లన్నీ ఎండబోసి రైతులందరూ ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళ వడ్లు కొనండి అని చెప్పి, వాళ్ళ తాటిపత్రులు ఇయ్యండి అని చెప్పేసి ప్రతి సమస్య మీద మాట్లాడామన్న. మీరనేదంటే మీరు ఎక్కువగా నేను బీజేపీ మీద ఎందుకు మాట్లాడుతున్నా, ఈ బీజేపీ అనేది ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి పెద్ద ప్రమాదకరమైనటువంటి పార్టీ. ఈ తెలంగాణలో ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు బలంగా పనిచేసినటువంటి గ్రామీణ ప్రాంతాల్లోకెళ్తే కనీసం బీజేపీ జెండా అని కూడా తెలీదు. అవును. ఈరోజు బీజేపీ నేను చెప్తా అందుకే మీకు ఎందుకంటే చెప్పండి. కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తానంటే వీళ్ళందరూ రోడ్ల మీదకొచ్చి కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తావా అని కొంతమంది దళిత నాయకులు బీజేపీకి అమ్ముడు పోయినోళ్ళు కూడా వచ్చి రాజకీయం చేశారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తాననలే. హ్మ్. పలాని ఇది 15% ఉన్నటువంటి ఎస్సీ జనాభా 17% పెరిగింది. రిజర్వేషన్ శాతాన్ని పెంచుకోవాలే. అందుకు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నా. అంటే సవరణ చేయాలంటున్నా అని అన్నాడు. కానీ బీజేపీ ఏమంటుంది? అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇంకెన్ని రోజులు ఇలా ఉంటది? ఈ మాలమాదిగోళ్ళకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇంకెన్ని రోజులు ఈ రిజర్వేషన్స్ ఉండాలి? ఈ రిజర్వేషన్స్ తీసేయాలి. ఈ మానవ హక్కులు తీసేయాలి. లేకపోతే ఈ వాక్ స్వాతంత్రం తీసేయాలి. రాజ్యాంగం మొత్తం తీసేయాలి. ఇది బ్రిటిష్ రాజ్యాంగం అని వాళ్ళ హెగ్డేవరు, గోల్వాల్కరు, లేకపోతే వాళ్ళ శ్యామప్రసాద్ ముఖర్జీనా, లేకపోతే వాళ్ళ ఇటువంటి ఆర్ఎస్ఎస్‌లో ఉన్నటువంటి నాయకులు, గతంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ పుస్తకాలు కూడా రాశారు. బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి సరే రాసిర్రు. మరి 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు గదా! వాళ్ళేం జేసిర్రా? రాజ్యాంగాన్ని ఏమన్నా మార్చిర్రా? మెజారిటీ రాలే కాబట్టి మార్చలే బ్రదర్. మెజారిటీ వచ్చుంటే అనంత్ హెగ్డే అనేటువంటి ఒక బీజేపీ ఎంపీ కర్ణాటకలో చెప్పాడు కదా! మాకు మెజారిటీ వస్తే మేము 100% మార్చేస్తాం. అక్కడి దాకా ఎందుకు బ్రదర్? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పాడు కదా! మారుస్తాం. మా చేతిలో అధికారం వచ్చిందనుకో మాకు పార్లమెంట్‌లో మెజారిటీ వస్తే ఈసారి మారుస్తాం. 2/3 మెజారిటీ వస్తే మార్చేస్తాం అని అన్నాడు. కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తులకు వ్యతిరేకంగా నేను బలంగా కొట్లాడాలా? చిన్న ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ మీద బలంగా కొట్లాడాలా? దాని మీద కూడా కొట్లాడాం. కొట్లాడాం కాబట్టే కదా! మాలాంటోళ్ళు వాయిస్ లేవనెత్తాం కాబట్టే కదా! కేసీఆర్‌ని ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. ఓకే. నా ప్రధాన శత్రువు బీజేపీ. రాజ్యాంగానికి ప్రమాదకరమైనటువంటి శత్రువు ఎవరన్నా ఉన్నారంటే బీజేపీ. కాబట్టి బీజేపీ ముక్త్ భారత్ అయ్యేంత వరకు తెలంగాణ సైతం కొట్లాడుతూనే ఉంటాం. నరేంద్ర మోడీ గారిని, ఆ! అమిత్ షా గారిని, అవు. ఇంకా చాలా మంది బీజేపీ నేతల్ని హ్మ్. ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు. బూతులు తిట్టుడు కాదు విమర్శించుడు. వెధవలంటున్నారు. వెధవలే. సన్యాసులంటుర్రు. సన్నాసులు. అన్ని బూతులు కాదా? మంచి మంచి చెప్పండి. క్వెషన్ వేశారు బ్రదర్. మీరు ఎట్లా చెప్తా. కరెక్టా ఇది? కరెక్టే. కరెక్టే బ్రదర్. హ్మ్. ఒక పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్‌లో భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మనందరి గుడికి, బడికి, చర్చి కంటే కూడా పవిత్రమైనటువంటి పార్లమెంట్‌లో హ్మ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ని ఏ బోల్తే
సతియో అంబేద్కర్ 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 అంటారని అంబేద్కర్ని అవమానించాడు. ఎవరు? కోట్ల అమిత్ షా ఉమ్, అమిత్ షా అనేటువంటి ఒక వ్యక్తి అంబేద్కర్ని అవమానించాడు. ఉమ్, నేనేమంటున్నానంటే నీకు ఇష్టమైనటువంటి నాయకుడు నువ్వు ఊరుకో, నీకు నచ్చినటువంటి దేవుని నువ్వు మొక్కుకో. ఒక రాజ్యాంగ నిర్మాతని పార్లమెంటు సాక్షిగా ఈ అంబేద్కర్ని వీళ్ళు స్మరించుకోకుండా దేవుని స్మరిస్తే స్వర్గం పోవచ్చు మీరు ఉమ్. అని చెప్పేసి ప్రతిపక్షాల గురించి మాట్లాడుకుంటారు. మరి అటువంటి సన్నాసిని ఏమనాలి? సన్నాసేగా బ్రదర్. ఈ పార్లమెంట్ సార్ అయినా నేను ఎంపీని కాదు బ్రదర్, నేను ఎమ్మెల్యేని కాదు, నేను పార్లమెంట్లో పద్ధతిగా మాట్లాడారు కదా. ఒక సన్నాసి కరీంనగర్కు సంబంధించినటువంటి ఒక ఎంపీ, అప్పుడు గతంలో బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు, ఇంకొకడు ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడైన ప్రజాప్రతినిధిని పట్టుకొని బామర్దులు అంటాడు. ఇది బీజేపీ వాళ్ళ సంస్కారం. వాడు రాజాసింగ్ అనేటువంటి వ్యక్తి ఓవైసీని పట్టుకొని రారా సాలే అంటాడు. వీళ్ళు మాట్లాడేది రాజకీయమా? ఇవాళ మీరు మోడీని అమిత్ షాని నేను చెప్తాను, విధవాలని మాట్లాడుతున్నారు. సన్నాసులు దాటలే. ఇదే బీజేపీ నేతలు ఒకవేళ మల్లికార్జున్ ఖర్గే ఒక దళిత నాయకుడు, చాలా గొప్ప నాయకుడు. ఎంత దుర్మార్గం బ్రదర్. మల్లికార్జున్ ఖర్గేని కూడా దళిత నాయకుడుగానే గుర్తిస్తారా? దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నరేంద్ర మోడీ బనియా అమిత్ షా బ్రాహ్మణ సామాజిక వర్గం, లేదా జేపీ నడ్డాని బాపనాల సామాజిక వర్గం అని ఎందుకు అన్నారు బ్రదర్? నేనేమంటున్నా, అక్కడికే వస్తున్నా. ఒకవేళ ఏదైనా బీజేపీ నేత మల్లికార్జున్ ఖర్గేను ఆ మాట అంటే మీరు ఏమంటారు? దళితుడు కాబట్టే ఆ మాట అంటారు అని చెప్పి విమర్శకు సద్విమర్శ చేయి బ్రదర్. విమర్శ సిద్ధాంతపరంగా, అదే మాట రాజకీయ పరంగా విమర్శ. ఎస్, నేను అదే రాజ్యాంగంలో ఉందా? మన బ్రాహ్మణులను కూల్చేయమని రాజ్యాంగంలో ఉందా? అంబేద్కర్ ప్రాణాయంలో ఉందా? బ్రాహ్మణులను బీసీల రాజ్యాంగం సన్నాసి బ్రదర్. రాజ్యాంగ నిర్మాత పార్లమెంట్ లో అవమానించమని రాజ్యాంగంలో ఉందా? మస్జిద్ కూల్చేయమని రాజ్యాంగంలో ఉందా? ఈ క్రైస్తవుని గూడులన్నీ తగలబెట్టామని ఆర్ఎస్ఎస్ లకు రాజ్యాంగంలో రాసిచ్చారా? ఎందుకుంటారు మరి ఇవన్నీ చేసేటోళ్ళు రాధా మనోహర్ అనేటోడు యేసుప్రభు ఎవరికి పుట్టినదో అంటాడు. ఈ రాధా మనోహర్ నరేంద్ర మోడీ గొప్పోడు అంటాడు. మరి ఎందుకు అందించారు బీజేపీ నాయకులు? ఎంత ప్రజాస్వామ్యం, మీ వెంట ప్రజాస్వామ్య వాదులం కాదు అని మీ దృష్టి అంటున్నారు కదా బ్రదర్ మీరైతే. మరి వాళ్ళైతే పార్లమెంట్ సభ్యులు ప్రజాస్వామ్య వాదులు కాదనట్లేదు కదా. అలా నా మాట కరెక్ట్ కాదంటారు కదా. ఎంతవరకు కరెక్ట్? 100% కరెక్టే బ్రదర్. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించుడు కాదు, ఇంకేమనంటే ఒక్కటే బ్రదర్, చెప్పులు తీసుకొని కొడతాం బ్రదర్, కేసులు పెడతాం, పెట్టుకోమనండి. ఎన్ని కేసులు అయినా ఇప్పుడు వరకు? ఏందైనా పెట్టుకోమనండి. మనము విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తే ప్రజలు కూడా విలువల్ని నేర్చుకుంటారు. ఒక పార్లమెంట్ సభ్యుడు అంటాడు, అరే టిల్లుగా, అరే డీజే టిల్లుగా అంటాడు, ధర్మపురి ఆగింది అన్నట్టు. ఆయన ఏం మాట్లాడతారని నాకు అర్థం కాదు. బీజేపీ నాయకులు వీళ్ళు సంస్కారం గురించి మాట్లాడేటువంటి వీళ్ళు ఎదుటి వాళ్ళ మీద వాటిని మాట్లాడేటప్పుడు అదే సంస్కారం ఉండాలి కదా వీళ్ళకి కూడా. కాబట్టి మేము అదే స్టైల్లో బుద్ధి చెప్పాం. మీరు వేరే వ్యక్తుల గురించి మీరు అన్నారు, బీజేపీ నాయకులు మీరు అన్నారు, శ్యామ్ గారు ఇలా వేరే నాయకులను ఎప్పుడన్నా నేను అలా మాట్లాడక చూసారా? అదే అంటున్నా నేను. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏంది అసలు బీజేపీతో పంచాయతీ? వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు బ్రదర్. ఒక స్వామీజీ చెప్పాడు కదా, ఆయన పేరు ఏం పేరు, ఏదో స్వామీజీ, ఆయన చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి దగ్గర శిష్యాన్ని గారు నేర్చుకుని ఒక స్వామీజీ బట్టలు వేసుకొని వచ్చాడు చూసావా? ఆయన బాగా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యి, ఫోన్ కూడా లేదు నాయన నాకు నా భక్తులు ఎన్ని కోట్లు ఇచ్చి బెంజ్ కార్ ఇస్తా అంటే కూడా వద్దన్నాడంట. ఆయన పేరు నల్లగా ఉన్నాడు, నేను మాదిగా సామాజిక వర్గం నుంచి వచ్చిన మా గురుగారు ఇలా చెప్పాడు కదా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒక పార్టీని పట్టుకొని ఈ స్వాములు సన్యాసులు వీళ్ళు సద్గురులు, మీరు ఆధ్యాత్మికతని బోధించాలనుకుంటే బోధించుకోండి, దేవుడి గురించి ధర్మం గురించి చెప్పాలని చెప్పుకోండి. కానీ దీంట్లో మన నరేంద్ర మోడీ గొప్పోడు, రాహుల్ గాంధీ మంచోడు కాదనేది ఎందుకు? ఈ విమర్శలు ఎవరు చేయాలి? రాజకీయ పార్టీలు చేయాలి. ఆయన ఏం చెప్తాడు? కాంగ్రెస్, ఒక జర్నలిస్ట్ ఇలాంటి మిత్రుడు జర్నలిస్ట్ అడిగితే కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ అంటే యూనిటీ, ఐక్యత అని అంటే కాదు బ్రదర్, కాంగ్రెస్ అంటే తుర్కోల పార్టీ అంటున్నా ఆయన. కాంగ్రెస్ పార్టీ అంటే తుర్కోల పార్టీ అంటుండు. మరి బీజేపీ పార్టీ అంటే ఏంటిదో అనే నిర్వచనం కూడా చెప్పాలి కదా. చెప్పండి మీరు. ఎగ్జాక్ట్లీ. బీజేపీ పార్టీ అని అంటే ఆ స్వామీజీ గారికి మీ వేదికగా చెప్తా ఉన్నాను, బీజేపీ పార్టీ అంటే బ్రాహ్మణ జనతా పార్టీ, బీజేపీ పార్టీ అంటే బనియా జనతా పార్టీ, బీజేపీ పార్టీ అని అంటే చెప్పకూడదు చెప్పలేదు బాడకౌల జనతా పార్టీ. ఓకేనా? కాంగ్రెస్ రాహుల్ అంటే బీసీల జనతా పార్టీ కూడా అంటున్నారు. కాదు బ్రదర్, బతుకొచ్చిన జనతా పార్టీ. ప్రధానమంత్రి బీసీ కాదు బ్రదర్, ఎందుకు బీసీ? బ్రాహ్మణే కదా. అరే బాడీ బీసీఏ దిమాగ్ బ్రాహ్మణే, బాడీ బీసీఏ దిమాగ్ బ్రాహ్మణే. ఇప్పుడు చెప్పిన స్వామీజీ కూడా ఎస్సీనే. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రపతిని చేసే అవకాశం వచ్చినప్పుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసింది. ఓకే. ఒక దళిత నాయకుడు రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేసి, అవును, నిజంగా రాష్ట్రపతి చేసే అవకాశం ఒక గిరిజన మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసింది. అవును. అట్లాంటప్పుడు మీరు ఎట్లా అంటారు సార్? చెప్తా బ్రదర్. బ్రాహ్మణ పార్టీని ఎట్లా అంటారు? బీజేపీ మీద ప్రధాన విమర్శ ఏంటంటే ఒక దళిత వ్యతిరేక పార్టీ అని, ఒక రాజ్యాంగ వ్యతిరేక పార్టీ అని, ముస్లిం వ్యతిరేక పార్టీ అని, క్రైస్తవ వ్యతిరేక పార్టీ అని, సెక్యులర్ భావజాలానికి వ్యతిరేక పార్టీ అనేటువంటి ముద్ర ఎప్పటి నుంచో ఉన్నది. ఉండడం కాదు, అదే నిజం కూడా.
వీళ్ళు దాన్ని తొలగించుకోవడం కోసం ద్రౌపది ముర్ము అనేటువంటి ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసి దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల భూముల్ని మొత్తం లాక్కొని ఈ ఆపరేషన్ కంగారుల పేరుతోని అంబానీ ఆదాయాలకు కట్టబెట్టడం కోసం. ఈ బీజేపీ పార్టీ ఆదివాసులకు వ్యతిరేకం అని రేపు పొద్దున నీలాంటోడు నాలాంటోడు అడిగితే పిచ్చోళ్ళా అండి? హమారా పార్టీ ఏ బనాయా అది నువ్వు అడిగావా ఇప్పటిదాకా? నువ్వు కూడా ఆ భ్రమలోనే నిన్ను కూడా ముంచారు. ప్రజల తరపున ప్రజల తరపునే నిన్ను కూడా భ్రమలో ముంచారు. ఏమంటున్నారు? మీరే అన్నారు కదా అన్న ఆదివాసీ ముర్ము గారిని చేశారు కదా అన్న అని. అలా చేసి మేము వ్యతిరేకం అని చూపిస్తారు. అప్పుడు ప్రజలే నాలంటారు. కాబట్టి ముర్ము గారిని నామకే వాస్తే మాత్రమే చెప్పారు కదా, ఎవరో చెప్పారు కదా, రబ్బర్ స్టాంప్ మాత్రమే. మరి దేశంలో రాష్ట్రపతి అంతా కూడా రబ్బర్ స్టాంప్ లెక్కనే ఉన్నది కదా, కాదు ఎవరైనా అట్నే ఉన్నారు కదా. మరి ప్రజాస్వామ్య విలువలు ఎక్కడి? రాష్ట్రపతులు అందరూ గిట్టిన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిభా పాటిల్ గారు వీళ్ళందరూ, ప్రణబ్ ముఖర్జీ గారు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారా? ప్రధానమంత్రి నిర్ణయం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు. ద్రౌపది ముర్ము గారు ఇప్పుడు ఆమె రాష్ట్రపతి, మనం అవునన్నా కాదన్నా గౌరవించాల్సిందే. పార్టీలో ఖచ్చితంగా రాష్ట్రపతి గారు కదా. అంతే కదా. దేశంలో ఇంత అన్యాయం జరిగేటప్పుడు అట్లీస్ట్ ఆపరేషన్ కగారు పేరుతోని అటు పోలీసు వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు, ఇటు ఆదివాసులు కూడా చచ్చిపోతా ఉన్నారు కదా, నక్సలైట్లు కూడా చచ్చిపోతా ఉన్నారు కదా. మనం ఒకరినొకరు చంపుకోవడం అనేది మంచి సంస్కృతి కాదు కదా. వెనకట చాలా పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ ఇంకా రకరకాల పార్టీలు ఉన్నప్పుడు చర్చలో పిలిచి ఏం కావాలి మీ డిమాండ్స్ ఏంటన్నారు. మాకు నక్సలైట్ల మేము మాకు బెంచ్ కార్ ఇవ్వండి, మాకు డూప్లెక్స్ బిల్డింగ్ కట్టియండి, లేకపోతే ఐటీ కంపెనీ నాకు మా అల్లుని కూడా పెట్టియండి, అమెరికాలో మా కొడుకు జాబ్ ఇవ్వండి అని చెప్పారా బ్రదర్ నక్సలైట్లు ఏమన్నా? ప్రజల డిమాండ్స్నే కదా ప్రభుత్వాలు ముందు పెట్టి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించమని చెప్పింది. ఎంతో దుర్మార్గంగా మాట్లాడతారు ఈరోజు బీజేపీ వాళ్ళు. పోలీసు వాళ్ళని చంపారు. పోలీసు వాళ్ళు ఎవరి కోసం ప్రజల్లో ఒక నానుడు ఉన్నది. పోలీసు వాళ్ళు అంటే ధనవంతులకు అనుకూలంగా పనిచేస్తారని ఒక నానుడు ఉన్నది. అందరు పోలీసు వాళ్ళు చేయకపోయిండొచ్చు, కొందరు చేస్తున్నారు కదా. మరి ఎక్కడ ఉన్నది? వెనకట తెలంగాణ మేము పుట్టినోళ్ళం బ్రదర్, మేము ఆ బయ్యారం అడవుల్లో పుట్టినోళ్ళం కాబట్టి మాకు తెలుసు. అడవులలో పుట్టి అన్నలు అంటే ఆప్యాయంగా పలకరించే వాళ్ళని, పేదోళ్ళ కష్టాలు తెలిసారని ఇది ఉన్నాయి వాళ్ళ పట్ల. అందరూ దొంగలు ఉన్నారా మంచోళ్ళు ఉన్నారా పక్కన పెడితే అన్నింటిలో దొంగలు ఉంటారు మంచోళ్ళు ఉంటారు కాదంటే, కానీ మనుషుల్ని చంపడం ఏంటి నువ్వు ఆదివాసుల పేరుతో? అందుకే ఆదివాసీ ముర్ము గారిని చూపించి ఆదివాసుల భూములు గుంజుకోవాలి. మీరు అన్నట్టు మైనార్టీ వ్యతిరేకి పార్టీ అనే ముద్ర ఉంది కదా. అబ్దుల్ కలాం గారిని ముస్లిం అని చూపించాలి, కానీ ముస్లిం కదా, ఆయన సనాతనవాది, వర్ణ వ్యవస్థను సమర్థించినటువంటి వ్యక్తి. ఆర్ఎస్ఎస్లో శిష్యుడిగా నేర్చుకున్నటువంటి కేరళకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. ఓకేనా, కన్వర్టెడ్ ఆయన. ఆయన మొత్తం మైండ్ అంతా బ్రాహ్మణిజమే ఉంటుంది ఆయనకు. ఆయన ఏమి ఇది కాదు, ముస్లిం కాదంటారా? ముస్లిం అయినప్పుడు బ్రాహ్మణ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఏఆర్ రెహమాన్ ఉన్నాడు, ఆయన ఏ కమ్యూనిటీ నుంచి వచ్చాడు? ముస్లిమా? కన్వర్ట్ అయ్యాడు ముస్లింగా. ఆయన హిందూ బ్రాహ్మణ్, కన్వర్ట్ అయ్యాడా లేదా? సేమ్ ఈయన కూడా పేరుకు మాత్రమే, బాడీ మాత్రమే, పుట్టుక మాత్రమే ముస్లిం, దిమాగ్ మొత్తం బ్రాహ్మణ్ బ్రదర్. ఈ బ్రాహ్మణ్ దిమాగ్ అనేది వర్ణ వ్యవస్థను సమర్థించేటువంటిది, అంటరాంతనాన్ని పెంచి పోషించేటువంటిది, కుల వ్యవస్థను సమర్థించేటువంటిది. సో ఆ క్రమంలో బీజేపీ అనేది రాజకీయాలకే కాదు, దేశానికే కాదు, ఇటు మానవ సమాజానికి కూడా ప్రమాదకరమైనటువంటిది. సో అంచేత మీరు అన్నట్టు పొద్దున్న లేస్తే బీజేపీ అది ఎవరికి అనుకూలం కాదు, పెట్టుబడిదారులకు మాత్రం అనుకూలమైనటువంటి పార్టీ. అది మన ప్రజలకు అనుకూలమైన పార్టీ కాదు. అది తెలంగాణ శ్యామ్ ఒక సెక్యులర్ భావజాలంతో ఉండి హిందుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, హిందుత్వానికి యాంటీ హిందూగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక విమర్శ ఉంది. ఇది నిజమా, ఒప్పుకుంటారా? అంబేద్కర్ గారిని కూడా హిందూ వ్యతిరేక అన్నారన్న. ప్రజల హక్కులు అడిగినందుకు ఈక్వాలిటీని కోరుకునే వాళ్ళందరూ హిందూ వ్యతిరేకులు అవుతారన్న. ఈక్వాలిటీని అడిగితే హిందూ వ్యతిరేక, నేనేం అడుగుతున్నాను? అసలు సెక్యులర్ అంటే ఏంటిది? అందరూ బాగుండాలి, భారతదేశంలో పుట్టినటువంటి భారతీయ ప్రజలందరూ బాగుండాలి, అందరికీ విద్య, ఉద్యోగం, ఉపాధి అన్ని అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలి. ఇది ఎక్కడి దుర్మార్గం? ఒక దేవునికి ఒక ప్రాధాన్యతనిచ్చి ఇంకో దేవుడికి ఇంకో ప్రాధాన్యతనిదేమైంది? కేవలం కొన్ని పండుగలు వచ్చినప్పుడు మాత్రమే నరేంద్ర మోడీ గారు శుభాకాంక్షలు చెప్తారు, మిగతా పండుగలు వచ్చినప్పుడు శుభాకాంక్షలు చెప్పడు. ఆ పండుగల్ని రాజకీయ నరేంద్ర మోడీ గారు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎందుకు విమర్శిస్తారు కదా? మీ అమ్మని నువ్వు ఎంత గౌరవిస్తావో మా అమ్మని కూడా అంతే గౌరవించాలి కదా బ్రదర్. అంతే కదా. నీ నియోజకవర్గంలో అందరికీ కదా నువ్వు ప్రజాప్రతినిధివి, కొందరికే కాదు కదా. అంతే కదా. కాబట్టి సెక్యులర్ అనంటే నేనేమంటున్నాను బ్రదర్, అందరిని సమానంగా చూడాలి కదా. కొంతమందిని చూస్తా, కొన్ని మతాలకే ప్రాధాన్యత ఇస్తా, కొన్ని వర్గాలకే పెద్దపీటనేస్తా. మరి ఈ దేశంలో పుట్టిన మేము దళితులు ఎవరు? దళితులు హిందువులే కదా. హిందువులే. మరి హిందూ వ్యతిరేకులు ఎట్లయితాం మేము? మనకు అంటరాంతనాన్ని అంటించింది ఎవరు? దళితులకు. మమ్మల్ని అస్పృశ్యం చేసింది ఎవరు బ్రదర్? మమ్మల్ని ఎవరు చెప్పాలి? మరి చేసినోళ్ళు చెప్పాలి. నేనైతే బ్రాహ్మణుని కాదు, అగ్రవర్ణాలు చేసినోళ్ళు చెప్పాలి బ్రదర్. నేను అంటున్నా 4 వర్ణాలని, తల నుంచి పుట్టినోడు బ్రాహ్మణుడు, భుజం నుంచి పుట్టినోడు క్షత్రియుడు, తొడల నుంచి పుట్టినోడు వైశ్యుడు, పాదాల నుంచి పుట్టినోడు శూద్రుడు. మరి నేను ఆ నుంచి పుట్టినా, నేను తల్లి కడుపు నుంచి పుట్టినా, నన్ను ఎందుకు అంటరాంతనం చేసి దేశంలో? చెప్పండి బ్రదర్. మీరు వ్యతిరేకమా? ఎగ్జాక్ట్లీ, అంటరానితనానికి వ్యతిరేకం. మేము అన్నట్టు దేవుళ్ళకు, కృష్ణుడికి, రాముడికి, యేసు ప్రభుకి, అల్లాకు వ్యతిరేకం కాదు మేము. ఈ అంటరానితనం ఉండాలా పోవాలా? ఒకటే ఓటు, ఒకటే అన్ని, ఒకటే దేవుడు, ఒకటే రీజన్, ఒకటే అంటారు కదా. ఒకటే కులం చేయమని నరేంద్ర మోడీ గారిని
చేయాలి. మరి చేయమను. నిజంగా చేయాలి. పార్లమెంట్ లో మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చుడు కాదు, మెజారిటీ వస్తారు కులాన్ని లేకుండా రద్దు చేస్తారు. సెక్యులర్ అనే వర్డ్ దగ్గరికి వెళ్తే అలా. సెక్యులర్ అనే వర్డ్ ని ఉమ్, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించినట్టు సందర్భంలో ఉమ్, అప్పుడు ఎందుకు యాడ్ చేయలేదు మరి? మీరు సెక్యులర్ వాదే అని చెప్పేసి చెప్తున్నారు, అంబేద్కర్ వాద్ అని చెప్తున్నారు కదా. అవును. సెక్యులర్ అనేటువంటి వర్డ్ ని ఎందుకు యాడ్ చేయలేదు? బీజేపీ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది ఈ వాదనను. ఉమ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సెక్యులర్ అనేటువంటి పదాన్ని యాడ్ చేసేది. 1976 లో 42nd అమెండ్మెంట్ ద్వారా ఉమ్. ఆ రోజు సోషలిస్టు అండ్ సెక్యులరిజం అనే పదాలను ఆ రోజు యాడ్ చేయడం జరిగింది. ఓకే, అంతకుముందు ఏముండే? అంతకుముందు కేవలం ఆ, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంలో అలా. కేవలం సర్వసత్తాక ఉమ్. ప్రజాస్వామ్య ఉమ్. గణతంత్ర రాజ్యాంగమే భారతదేశం ఉండేది. ఓకే. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉమ్, కేవలం ముస్లింల అపీస్మెంట్ కొరకు ఓకే. ఆ రోజు యొక్క ఏదైతే సెక్యులరిజం అనేటువంటి వర్డ్ ని ఉమ్. సామ్యవాదం అనే వర్డ్ ని తీసుకొచ్చింది అని చెప్పేసి ఆ రోజు చాలా మంది మాట్లాడుతున్నారు. ఓకే. అది నిజం. ఓకే. దీనిపైన మీరు ఏమంటారు మరి? అంటే ఇప్పుడు అంతకు ముందు సెక్యులరిజం పదాన్ని జోడించక ముందు అంతకుముందు ముస్లింలు ఉన్నారా భారతదేశంలో? లేరా? ఉన్నారు, వాళ్ళు ఓట్లు వేసారా లేదా? వేసారు. సరే, ఓకే, నిజంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది అనుకుందాం. దానివల్ల వచ్చిన నష్టమే ఉంది బీజేపీ వాళ్ళకు? ఒకవేళ పెట్టకపోయినా నష్టం ఏముంది? పెట్టిన నష్టమే లేదు కదా. పెట్టిన నష్టం. సెక్యులర్ వాదని చెప్పుకుంటున్నారు. ఎస్. అసలు ఆ వర్డ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంలోనే లేదు సెక్యులర్ అనే వర్డ్. అదే మరి అంబేద్కర్ భావజాలం సరే, ఓకే, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎస్ అంబేద్కర్ భావజాలం సెక్యులర్ వాదమే ప్రపంచంలో. నేనేమంటానంటే ఓకే, కాంగ్రెస్ పార్టీ మీద బురదేయడం కోసం బీజేపీ పార్టీ వాదనను తెరపైకి తీసుకొచ్చి ఇప్పుడు లేనటువంటి కూడా వద్దన్నటువంటి కూడా కొన్ని బిల్లులు తీసుకొని వచ్చింది బీజేపీ. నాకు వద్దు, అప్పుడు లేదు కదా, నరేంద్ర మోడీ గారికి కంటే ముందు రాజ్యాంగంలో ఈ బిల్లు లేదు కదా, ఇప్పుడు తీసుకొని వచ్చింది కదా అని అంటే అట్లా కాదు. 1976 లో ఈ అమెండ్మెంట్ చేశారు. ఎస్. అసలు బీజేపీ పార్టీ అప్పుడు లేనే లేదు. అవును, లేదు బ్రదర్, కాంగ్రెస్ పార్టీనే తీసుకొచ్చింది పెట్టిందే అనుకుందాం. ఇప్పుడు దానివల్ల వచ్చిన నష్టం ఏంది? మీకు నచ్చట్లేదు కదా, నష్టమే ఉంది. మరి తీసేయమను. సెక్యులర్ భావజాలం అనేది అంబేద్కర్ వాదం అని చెప్తున్నారు కదా మీరు. అసలు అంబేద్కర్ పెట్టలేదు కదా మరి రాజ్యాంగంలా. అంబేద్కర్ పెట్టలే brother. పెట్టి మీరు మంచిగా అర్థం చేసుకోండి. భావజాలం వేరు, పెట్టుడు వేరు. అంబేద్కర్ రాసిన ప్రతి దాన్ని తూచ తప్పకుండా మేము ఫాలో అవుతాం, మేము కాదంటలే. కానీ ఆయన ఆయన ఆశయం ఏంటి? అందరూ బాగుండాలనే కదా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫార్ములా చదువుకున్నప్పుడు తెల్లోడు నల్లోడు ఇంకోడు అందరు కలిసే ఉన్నారు కదా. దాన్ని రాజ్యాంగాన్ని మాత్రం రాసి ఆయన ఇచ్చిపోయారు మనకు, అంతవరకే. అంతేగాని అన్ని అంబేద్కర్ అప్పుడు రాసింది అట్లనే ఉండాలి అన్నట్టు మరి ఆమె చాలా రాసిండు అంబేద్కర్. రామాయణం మహాభారతాల గురించి లేకపోతే హిందూ మతాల గురించి చాలా విషయాలు రాసిండు. మరి వాటిని కూడా ప్రామాణికంగా తీసుకొని ఈ బీజేపీ వాళ్ళు చర్చ పెడతారు వాటి మీద. చేయాలి కూడా, పెట్టమనండి. ముందుకు తీసుకెళ్ళాలి కదా. వీళ్ళకు సెక్యులర్ అనే పదం నచ్చట్లే కదా బీజేపీ వాళ్ళకు. తీసేయమనండి, మీకు దమ్ముంటే తీసేయమని చెప్పండి వాళ్ళకు బీజేపీ వాళ్ళు. నేను ఎందుకు చెప్తానండి, మీ భావజాలం అది కాబట్టి మీరు అంబేద్కర్ ఐడియాలజీలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఎందుకు పెట్టలేదు మరి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకైతే దాని గురించి ఐడియా లేదు బ్రదర్, ఎందుకు పెట్టలేదు అనేది. దాన్ని వీళ్ళు విమర్శించుకోవడానికి వీళ్ళకు దొరికింది వీళ్ళకి అంతే. ప్రాథమిక హక్కులలో కూడా మత స్వేచ్ఛను కల్పించడం జరిగింది. అవును, అవునా కదా. అవును, ఏ మతాన్నైనా స్వీకరించేటువంటి హక్కును అవును, ప్రాథమిక హక్కులనే కల్పించడం జరిగింది. అవును. అలాంటప్పుడు మళ్ళీ కొత్తగా సెక్యులర్ అనేటువంటి వర్డ్ ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ? నేను నా క్వశ్చన్ ఒకటే అన్నా, ఉండడం వల్ల నష్టమేం వచ్చింది? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనుకో, ముస్లింల ఓట్ల కోసమే తీసుకొచ్చింది అనుకో, క్రైస్తవుల ఓట్ల కోసమే తీసుకొచ్చింది అనుకో. ఉండడం వల్ల బీజేపీ వాళ్ళకి వచ్చిన నష్టం ఏంది? మీరు కూడా సెక్యులర్ ఓట్లు ఏమంటారు, ఓట్ల కోసం మీరు ఏమంటారు రాజకీయం చేయకపోయినంత మాత్రాన మీకు వచ్చిన నష్టమే ఉంది? మీరు మెజారిటీ ప్రజల కోసమే పనిచేస్తారు కదా. ఏ పార్టీ అయినా మెజారిటీ ప్రజల కోసం పనిచేయాలి కూడా. బీజేపీ పనిచేయదు బ్రదర్ అట్లా, కేవలం అంబానీ ఆదాయాల కోసం, కేవలం హిందువుల కోసం పనిచేస్తున్నారు. ఆమె హిందువుల కోసం పనిచేయదు. అసలు బీజేపీ హిందూ పార్టీనే కాదు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, బనియా బాపన్ లేకపోతే బడా బావుల జనతా పార్టీ, ఇది భారతీయ జనతా పార్టీ కాదు. బీజేపీ నేతలు అంటారు ఏమంటారంటే ఎంఐఎం పార్టీ 10% ఉన్నటువంటి ముస్లింల కోసం పనిచేస్తే మేము 80% ఉన్నటువంటి హిందువుల కోసం మేము ఎందుకు పనిచేయకూడదు అని చెప్పి బీజేపీ నేతలు అంటారు. దీన్ని సమర్థిస్తారా మరి? బీజేపీ ఎంఐఎంని వేరుగా చూడండి, నేను రెండు ఒకటే. వాళ్ళిద్దరు కోట్లు, వాళ్ళిద్దరు కలిసి ఎక్కడ పోటీ చేయాలి, మనం నువ్వు ఇంత పంచుకుందాం నేను ఇంత పంచుకుందాం. మరి మీరు బీజేపీని విమర్శించిన స్థాయిలో ఎంఐఎం ఎందుకు? ఒక్క పార్లమెంట్ సీటు కోసం దేశాన్ని నాశనం చేసే బీజేపీ వాళ్ళని వదిలేయాలి బ్రదర్. ఎంఐఎం ఎంత వీళ్ళే చెప్పారు కదా, బీజేపీ వాళ్ళు ఉచ్చబొస్తే కొట్టకపోతాడు ఎంఐఎం అన్నాడు. దాంతో నాకెందుకు పంచాయతీ? ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న బీజేపీని ముక్తి చేయాలి కదా. ఓవైసీకి ఎక్కడ సురకలు పట్టాలి అక్కడ పెడతానే ఉంటాం. ఒకటే పార్లమెంట్, దాని వల్ల వచ్చిన నష్టం ఏం లేదు. మీరు మాట్లాడకపోవడం హిందూ పార్టీల మీదనే మాట్లాడుతున్నారు, ఓవైసీ ముస్లిం పార్టీల మీద మాట్లాడతలేరు అనేది వెళ్తుంది కదా బయట. ఓవైసీ నువ్వు ఓల్డ్ సిటీని అభివృద్ధి చెయ్యి, నువ్వు పొద్దున్న లేస్తే బీజేపీ మీద రాజకీయం చేసి బీజేపీ గెలవడం కోసం పరోక్షంగా ఉపయోగపడుతున్నావు తప్ప
నువ్వు ముస్లింల పేరు చెప్పి గెలిచి ముస్లింలకు చేసిన న్యాయం ఏమి లేదు నువ్వు హ్మ్. అని చెప్పేసి అవకాశం దొరికినప్పుడల్లా ఓవైసీ మీద చురకాలు పెడుతున్నాను. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. రాజా సింగ్, నరేంద్ర మోడీ, ఓవైసీలు ఇద్దరు మాట్లాడుకొని అరే బాబు ఇయాల ఇట్లా తిట్టు. హ్మ్. ఇందులో వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఫస్ట్. ఈ ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ అవుతున్నా. అవును. ఓవైసీ ఎవరితో మాట్లాడుతున్నా ట్యాపింగ్ చేస్తే తెలుస్తుంది. వీళ్ళు నరేంద్ర మోడీ ఈయన వాట్సాప్ కాల్ మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరు. ఎవరు నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, అసదుద్దీన్. ఓవైసీ గారు ఇద్దరు వాట్సాప్ కాల్ మాట్లాడుకుంటారు. హ్మ్. ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు ఎక్కడ ఎక్కడ ఏం చేయాలనుకుంటారు అనేది వీళ్ళు రికార్డ్స్ అని బయట పెడితే దేశ ప్రజలకు తెలుస్తాయి. వీళ్ళిద్దరు దొంగలే బ్రదర్ నా దృష్టిలో. హ్మ్. మతం పేరుతోని రాజకీయం చేసి ప్రజల మధ్య విభజన క్రియేట్ చేసేటువంటి ఎవడైనా సరే ఈ భారతదేశానికి వ్యతిరేక. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మతం పేరు మీద రాజకీయం ఎక్కడ చేసిందన్న? చేస్తలేదు. ఎక్కడ చేసింది చెప్పనా? చెప్పాలంటే చెప్పు. 1985లో ఆ. రాజీవ్ గాంధీ గారు ఉమ్. అధికారం ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఓకే. షహాబాన్ కేసు అనేది ఒకటి జరిగింది. షహాబాన్ అనేది ఒక మహిళ తన భర్త తనకు తలాక్ చెప్తాడు. తలాక్ చెప్తే తను ఏం చేస్తాడంటే నేను బతకడానికి నాకు భరణం కావాలని చెప్పేసి ఆమె కోర్టుకు పోతుంది. ఓకే. సుప్రీం కోర్టు పోతుంది. ఓకే. సుప్రీం కోర్టు పోతే ఏం చేస్తాడంటే సుప్రీం కోర్టు ఈ యొక్క షాబాన్ అనేటువంటి ఆమెకు అనుకూలంగా తీర్పిస్తుంది. ఓకే. అవునా కదా? తీర్పు ఎవరు ఇస్తారు? ఈ సుప్రీం కోర్టు ఇచ్చింది. కోర్టు ఇచ్చిందా? సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఉమ్. అనేక ముస్లిం పరిషియా చట్టాలు, ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో ముస్లిం పరిషియా చట్టాలకు వ్యతిరేకంగా ఈ తీర్పు ఉంది. మా చట్టాల ప్రకారం భరణం ఇవ్వం మేము అని చెప్పేసి రాజీవ్ గాంధీ గారిని ముస్లిం పెద్దలు ఎవరైతే మౌలానాలు వీళ్ళందరూ ఫోర్స్ చేస్తే సుప్రీం కోర్టు తీర్పును కూడా వ్యతిరేకించి మళ్ళీ కొత్త చట్టాలు తీసుకొస్తుంది రాజీవ్ గాంధీ ప్రభుత్వం. ఓకే. అవునా కదా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2 చేసింది. ముస్లింలకు అన్యాయం చేసింది. 2 రాజ్యాంగాన్ని అంటే సుప్రీం కోర్టు రాజ్యాంగం ఉమ్. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యతిరేకంగా పనిచేసింది. ఓకే. ఇది రాజ్యాంగాన్ని విస్మరించినట్టు కాదా? 100% ముస్లింల కోసం పనిచేసినట్టు కాదా? అవును. దీని మీద ఏమంటారు మీరు? అంటే మీరు చెప్పింది వాస్తవం అయితే గనక 100% వాస్తవం. వాస్తవం అయితే ఒకటి గూగుల్ చేయండి. సరే ఓకే. మీరు వాస్తవం సరే అప్పుడు ఉన్నటువంటి పరిణామాలు ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ నిపుణుల్ని కూడా తీసుకొని పరిణామాలున్నా నేను ఒకటి నేనేమంటా ఏ పరిణామాలున్నా నేను చెప్పాను. రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేయదు కదా? మీరు అన్నది కూడా నేను విన్నాను. ఆ. ఎందుకు అలా జరిగిందని చాలా మంది కాంగ్రెస్ మేధావులతో కూడా మాట్లాడితే దాన్ని భూతద్దంలో పెట్టి బీజేపీ పార్టీ అలా బురదేసే ప్రయత్నం చేసింది తప్ప అక్కడ జరిగినటువంటిది వేరే విషయం అని చెప్పారు. దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు. ఒకవేళ నేనేమంటున్నా నిజంగా అలా ముస్లింలకు అన్యాయం చేసి అటువంటి ఇది తీసుకొచ్చింది అనుకో రాజ్యాంగానికి విరుద్ధ బీజేపీ 3 తలాక్ అనేది అంటే తీసుకొచ్చింది. దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మంచిదే సమర్థించడం కదా. అలాంటిదే సుప్రీంకోర్టు తీర్పిస్తే కానీ అది వేరు బ్రదర్. ఆ సిచ్యువేషన్ వేరు. ఒక్క తీర్పును పట్టుకొని నువ్వు మొత్తం ఏమంటారు పెద్ద తీర్పు సుప్రీంకోర్టు ఏదైతే ఈ యొక్క మత రాజకీయాల పైన రాజ్యాంగం విరుద్ధం పైన జరిగినటువంటి తీర్పులు అతిపెద్ద తీర్పు అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. రామ మందిరం పేరుతో పంచాయతీ పెట్టి దేశంలో చేసింది ఎవరు మరి? నరేంద్ర మోడీ, అమిత్ షా ఆర్ఎస్ఎస్ కాదా? అవునా కదా? అప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు అప్పుడు. నరేంద్ర మోడీ లేకపోయినా వాళ్ళ పార్టీనే కదా ఉన్నది. అది జనసంఘ్ ఉన్నదా లేకపోతే ఇంకోటి ఉన్నదా పక్కన పెడితే మళ్ళీ అప్పుడు రైతు నాగలి గుర్తా ఏదో ఉండే కదా. రైతు నాగలి గుర్తా, ఎద్దు గుర్తా, ఆ గుర్తా ఏ గుర్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఏదున్నా సరే వీళ్ళందరూ మీరు అన్నట్టు అన్ని వర్గాల కోసం మీరు అన్నట్టు బీజేపీ రాజ్యాంగ విరుద్ధ పార్టీ. అవును. మీరు అన్నట్టు దేశ ప్రజలందరూ అంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే దానికి కిందకి వస్తుందా? అంటే వస్తుంది. గుడ్డి కంటే మెల్ల నయం. మేము అంటున్నాం రాజ్యాంగ వ్యతిరేకులు ఇద్దరు వాళ్ళు చేసినటువంటి పనులు వీళ్ళే చేశారు. నా దృష్టిలో ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులే బీజేపీలోకి పోయారు బ్రదర్. మీకు అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ స్కామ్ పార్టీ, స్కీమ్ పార్టీ అని పొద్దున్నేసి విమర్శిస్తారు కదా. దీంట్లో ఉన్న నాయకులు ముఖ్యమంత్రులతో సహా బీజేపీలోకి పోయారు. అంతే. నాయకులు మారారు అంతే తప్ప ఇంకేం మారలే. సో నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ బీజేపీ అయినా రెండే. కొంచెం దేశ ప్రజలకు అంతో ఇంతో ఏదైనా పని చేసిన బెటర్ మీ ఉద్దేశం? నా ఉద్దేశంలో బెటర్. ఇప్పుడు ఒకప్పుడు 1950 ఆ టైంలో కేవలం నాయకుల్ని చూసి, పార్టీలను చూసి, పరిస్థితులను చూసి ప్రజలు ఓటేస్తారు. ఆ తర్వాత ఏమైపోయిందంటే మెల్లగా కులాన్ని చూసి, నాయకుడి యొక్క కులము, పార్టీ యొక్క కులాన్ని చూసి ఓటేసే పరిస్థితి వచ్చింది. అవును. ప్రస్తుతం అయితే మతాన్ని చూసి ఓటేసే పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ వాతావరణాన్ని తయారు చేసింది, వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఎవరన్నా? ప్రజల మధ్య ఒక విభజన రేఖను గీసి నువ్వు హిందువా ముస్లిం మీరు అన్నారు ఇంతకుముందు. మీరే చక్కగా ఫోన్ చేసినప్పుడు సుమారు నాకు 2 నెలలు మీ గురించి చెప్తా. 2 నెలల నుంచి ఫోన్ చేస్తున్నారు. మీరేమన్నారు? అన్నా మీరు మాట్లాడిన వీడియోస్ నేను గతంలో చాలా చూశానన్న. ప్రజలకు వాస్తవాలు తెలవాలి రండి అని అన్నారు. అంతేగాని సామాన్య నీ కులం ఏంది, నీ మతం ఏంది, నా ఊరోడివా, నా కులపుడిని అడిగినా? మరి దుర్మార్గులు కేవలం మన కులపుల దగ్గరనే కొనండి, కేవలం మన కులపుల దగ్గరనే తినండి, కేవలం మన కులపులే దుకాణాలు పెట్టుకోండి అనేటువంటి నీచమైన సంస్కృతిని తయారు చేసినవాడు. కరాచీ బేకరీ ఉంటే అంట అది పాకిస్తాన్లో ఎక్కడో ఉందంట, దాన్ని పోయి కూల్చేశారు వీళ్ళు. యుద్ధం జరిగిన సమయం. మీకు అదేంది ముస్లిం అది పెట్టుకున్నాడు హిందువే కదా బ్రదర్. దాని యజమాని హిందూ, దాని పేరు మాత్రమే ముస్లింది.
ఎంత దుర్మార్గం. సరే ఓకే. రైట్. నువ్వు హిందూ అని పెట్టావు. ఎంతమంది పేదోళ్ళ హిందువుల పేదరికాన్ని నిర్మూలించావు హిందూ పేరు చెప్పి? ఎంతమంది క్రైస్తవుల పేరు చెప్పి కోట్లు సంపాదించుకున్న క్రైస్తవులు ఎంతమంది క్రైస్తవుల పేదరికాన్ని నిర్మూలించారు? ముస్లింల పేరు చెప్పి ఎదిగినటువంటి రాజకీయ నాయకులు ఎంతమంది ముస్లింల పేదరికాన్ని నిర్మూలించారు? కేవలం మీ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే ఈ మతాన్ని, కులాన్ని వాడుకోవడం మీరన్నట్టు. అది కుల సంఘ నాయకులు కూడా అంతే. అది ఒక కులమా, వేరే కులమా అని పక్కన పెడితే కుల సంఘ కులం వల్ల నేను చాలా సార్లు చెప్పా. కులం వల్ల, మతం వల్ల బాగుపడేది మత సంఘ నాయకుడు బాగుపడ్డాడు, కుల సంఘ నాయకుడు బాగుపడ్డాడు తప్ప కులం వల్ల బాగుపడేది కులం కాదు. మతం వల్ల బాగుపడేది మతం కాదు. ఒక్కటే సింపుల్‌గా చెప్తాను బ్రదర్. నిజంగా మతం పట్ల మతం అంటే ఏంటి బ్రదర్ నాకు అర్థం కాగలుగుతా. చెప్పండి ఒక మీ ఐడియాలజీ. నిర్వచనం నేను చెప్తాను బ్రదర్. అంటే నాకు అర్థమైంది నేను చెప్తా. ఇప్పుడు వీళ్ళు మతం అంటే రామాయణమా, మహాభారతమా, బైబులా, ఖురాన్ అనేది పక్కన పెడితే మతం మంచి నేర్పుతుంది బ్రదర్. ఏ మతం కూడా చెడు నేర్పదు. వీళ్ళందరూ కదా చెప్పి పొద్దున్న లేస్తే. ఇప్పుడు ఈ స్వాములు, సన్నాసులు, ముల్లాలు, ఫాస్టర్లు ఏం చెప్తారు? యేసుప్రభు చాలా గొప్పవాడు అని అంటారు. ఆ రోజు మరి ఎలా చేశారు ఆయన అనేసి ఈయన చెప్తాడు. ఐసా కియా హై అని ఆయన చెప్తాడు. అందరూ మంచిగా చెప్తారు. దేవుళ్ళందరూ ప్రజలు మంచిగా ఉండాలని చెప్పారు. మరి పంచాయతీ పెట్టే దేవుడు మనుషులే. ఆ? మనుషులే కదా. మనుషులే కదా. ఆ. నీకు అర్థమైందా? మనుషులే. దాంట్లో ఏ పని చేయకుండా రాజకీయ పార్టీని ఒకటి పెట్టుకొని ఈరోజు ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో ప్రజా సమస్యలు కాకుండానంటే బీజేపీ, ఎంఐఎం. నేను చెప్తా మతానికి నిర్వచనం ఏంటి అని అంటే మతం అంటే మంచితనం. నీకు నమ్మాలనిపిస్తే నువ్వు నమ్ముకో. నీకు మనసుకు తృప్తి కలుగుతుందో, శాంతి కలుగుతుందో ఏదైతే తెలియదు. కొంతమంది అంటూ ఉంటారు అనగా గుడికి పోతే మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంటే పో బ్రదర్. అంతేగాని ఈ గుడికే పోవాలని దబాయించకు. అరే ఒక్క దేవుణ్ణే కేవలం జై శ్రీరామ్ పేరుతోనే రాజకీయం చేస్తాం. ఇంకా దేవుళ్ళు లేరు, దేవతలు లేరు. నమ్ముతారా దేవుణ్ణి? నమ్ముతా. పోతారా గుడికి? అంటే నా ద్రవిడ దేవతలని, నా ద్రవిడ దేవుళ్ళని నమ్ముతా. నా దేవుళ్ళు నమ్మరా? నేను చెప్తా బ్రదర్. ముస్లిం ఇప్పుడు సెక్యులర్. మీరు సెక్యులర్ గా. అవును అవును. మరి హిందూ దేవుళ్ళ నమ్మరా? నా దేవుణ్ణి నేను నమ్ముకుంటూ ఆ దేవుణ్ణి నేను గౌరవిస్తా. నరేంద్ర మోడీ గారు ముస్లిం దేవుని నమ్ముతారా? మోహన్ భగవత్ అల్లా నమ్ముతాడా? వాళ్ళు కేవలం మతతత్వవాదులని అభిప్రాయం. వీరు సెక్యులర్ వాదులు అని చెప్పేసి అన్ని దేవుళ్ళు అంటే నా మతాన్ని నేను విశ్వసించుకుంటూ పరమతాన్ని గౌరవిస్తా. ప్రపంచంలో అది ఏ మతమైనా సరే నీకు నమ్మకం అనిపించాలని గౌరవిస్తా. మూఢనమ్మకాన్ని మాత్రం నేను వ్యతిరేకిస్తా. ఓకేనా? ఇది కట్టడం వల్ల ఇదవుతుంది, ఈ పూజ చేయడం వల్ల నీకు 2 కోట్లు వస్తాయి, ఇది కూడా కొట్టు, అది కూడా కొట్టు అని చెప్పు తీసుకొని కొడుతుంది నేను. కాబట్టి మేమేమంటున్నాం అంటే స్పష్టంగా మతం ఒకసారి గుడికి వేరే ఏ ఊరు ఎందుకు పోం బ్రదర్? వచ్చేసారి పోతాం. హిందూ టెంపుల్స్ అన్ని మసీదు పోతా, చంద్రుడి పోతా, భద్రాచలం పోయిన మా నాయన చిన్నప్పుడు నేను 10th క్లాస్ శ్రీరామ్ అంటారా మీరు? అర్థం కాదు ఎందుకన్నా బ్రదర్. జై శ్రీరామ్ అంట, జై అల్లా అంట, జై యేసుప్రభు అంట, జై భారత రాజ్యాంగం అంట, ఏదైనా అంట. ఎందుకన్నాను? ప్రజలు జై శ్రీరామ్ నేను అనకూడదా? నేను అనకూడదు అయితే చెప్పండి. బీజేపీ వాళ్ళు రాముడికి బీజేపీ కండవ కప్పుర్రి. రాముడు బీజేపీ దేవుడు మాత్రమే కాదు, అందరి దేవుడు. మరి ఆ విషయం చెప్పాలి కదా. ఆ విషయం బీజేపీ వాళ్ళు చెప్పాలి కదా. మీరు ఒక దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయానికి సంబంధించిన నాయకులు పోతలేరా? అందరు పోతారు బ్రదర్. ఇగో ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బ్రదర్. ఇప్పుడు ఇస్కాన్ పెట్టిర్రు. ఎన్నో మారుమూల దేశాలలో ఉన్నటువంటి ఏమంటారు వాటిని ఎక్కడ చూసినా నేను. వాళ్ళు కూడా పోతారు కదా. ఇస్కాన్ వాళ్ళు పోయి ఆ నల్లోళ్ళకు మతం మార్చి అదాలు పెట్టి చేస్తా ఉన్నారు కదా. అది కూడా మత మార్పిడే కదా. అవును. సో నేనేమంటున్నా అంటే మతంతో మనకు పని లేదు బ్రదర్. ప్రజలకు కావాల్సింది హాస్పిటల్, స్కూల్స్, ఓకేనా, ఉద్యోగము, ఉపాధి, నీళ్లు, ఆరోగ్యము, బట్ట, కూడు, నీడు, గూడ. ఇది కదా. అన్ని మతాలలో కావాలి కదా. ఇది అన్ని కులాలలో కావాలి కదా. భారతదేశంలో బతుకుతున్న ప్రజలందరికీ ఇవే కదా మౌలిక సదుపాయాలు అందించాలను. మరి మతం ఎందుకు? మతం అవసరం లేదంట. మతం ఎక్కడ అవసరం? మతం నీ నమ్మకానికి మాత్రం అవసరం. ప్రజలకు రాజకీయాలకు అవసరం మతం? రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవరు మతాన్ని? బీజేపీలు, ఎంఐఎంలు కదా. అంతకంటే ముందు కూడా ఉంది కదా మతం రాజకీయాలు. మతం ఎప్పటికైనా ఉంటుంది బ్రదర్. మతం మాత్రమే మతం రాజకీయాలు ఎక్కువ చేసింది అంటున్నా. దాన్ని పుండు మీద ఏమంటారు, పెద్దగా చేసింది. ఉన్నటువంటి దాన్ని రామ మందిరం పేరుతో కొద్ది రోజులు రాజకీయం చేశారు. తర్వాత మళ్ళీ ఇంకోటి కృష్ణ మందిరం పేరుతో చేశారు. కొద్ది రోజులు హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే తుర్కోళ్ళ పార్టీ అని వాళ్ళ మీద బురదేసి అధికారంలోకి వచ్చారు. ఇట్లా రకరకాల కొద్ది రోజులు రాజ్యాంగం మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. నేనెందుకు వాదిగా మాట్లాడతలేదు. సరే బ్రదర్ రైట్. నేను చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు కట్టినవి, పెట్టినవి, చేసిన పనులు చాలా ఉన్నాయి. 11 ఏళ్ళలో నరేంద్ర మోడీ గారు చేసినవి ఉన్నాయి. నేను వాస్తవం 20 ఏళ్ళ నుంచి అధికారం ఉంది కాబట్టి చేయగలిగింది. 13 ఏళ్ళే కదా అధికారం ఉంది. మరి వచ్చిన తెల్లారే దిన్ దన్ ఖాతా खोलो दोस्तों, धन धन पैसा डालता 15 लाख दोस्तों, 2 करोड़ నౌకరు దేతా దోస్తో. అమెరికా డాలర్ కంటే మన రూపాయి విలువను పెంచి పెద్ద చేసి ప్రపంచం ముందే నిలబెడతానన్నారు నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక హామీలు ఇచ్చింది, అన్ని చేయగలిగింది. అందుకే కదా బ్రదర్ ప్రజలు ఓడించింది. అందుకే అలాంటి మళ్ళీ ఓడియమని చెప్తున్నాం. ఆల్టర్నేటివ్ ఎదుర్కో రిజల్ట్ డిసైడ్ చేస్తారు అది. అందుకే మరి మేము చెప్పాల్సిన బాధ్యత లేదా మా మీద? చెప్పండి. ఉన్నది కదా. ఈ బీజేపీ పార్టీని ఓడియండి.
ఓడిచ్చి మీకు నచ్చిన పార్టీని మీరు ఎన్నుకోండి. మీకు నచ్చిన నాయకుడిని మీరు ఎన్నుకోండి. ఒకటేదా చెప్పండి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోండి మీ చెప్పండి. తీరు ఎలా ఉందంటే అందుకే ఎందుకు చెప్తా బ్రదర్, ఎవరికి నచ్చిన పార్టీని వాళ్ళు ఎన్నుకుంటారు. మీ తీరు ఎలా ఉందంటే కాంగ్రెస్ వాళ్ళు దొంగలు కాబట్టి వీళ్ళు కూడా దొంగలే అన్న, వాళ్ళకి ఇచ్చిన రోజులు వీళ్ళకి ఇద్దాం అని ఒప్పుకుంటారా? అట్లా ఒప్పుకుంటలేను. మరి ఎట్లా? ప్రజలు డిసైడ్ చేస్తారంటున్నారు. అదే ప్రజలు డిసైడ్ చేస్తారు. మెజారిటీ ప్రజలు డిసైడ్ తెలంగాణలో డిసైడ్ చేశారు, కర్ణాటకలో డిసైడ్ చేశారు, ఇంకా రకరకాల తమిళనాడులో డిసైడ్ చేశారు, కేరళలో డిసైడ్ చేశారు. సరే ఆంధ్రప్రదేశ్లో అడుగులేయాలనుకున్నాం కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోయింది. వాళ్ళు ఏ విషయాలు చేయాల నార్త్లో మత రాజకీయాలు. కాబట్టి మా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, సౌత్ ఇండియాలో బీజేపీ జెండాను కూడా మేము రానియం. రానియమంటే రాజకీయ పరంగా ఎవరు నిలబడి సరే వాడిని ఓడిస్తాం. అయితే మీరు ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తొచ్చింది. కొత్తగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నాడు. అవును. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? ఒక సెక్యులర్ వాదిగా. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక పిచ్చోడు. ఆన్ రికార్డ్ ఇది వేసుకుంటారా మీరు తమ్ముడు? వేసుకుంటాం, ఎందుకు వేసుకోం? పవన్ కళ్యాణ్ అనేటోడు ఒక సిద్ధాంతం లేని ఒక పిచ్చోడు. ఒక నిరక్షరాశి కంటే కూడా, నిరక్షరాశిని అవమానించాలని నా ఉద్దేశం కాదు. పవన్ కళ్యాణ్ అనేటోడు ఒక పిచ్చోడు బ్రదర్. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నువ్వు అడిగిన వాడిని చెప్తా. చెప్పండి. ఏ సిద్ధాంతం ఉంది బ్రదర్ పవన్ కళ్యాణ్కు? కార్ల్ మార్క్స్ అన్నాడా? చెగివీరా అన్నాడా? అన్నాడు. హూ హూ అని ఊగిపోయిందా? ఊగిండు. మరి ఊగినోనివి దేవుణ్ణి నమ్మను, మా నాయన ఏమిటో ధూపదీపానికి సిగరెట్ అంటు పెట్టుకునేటోడు అని చెప్పిండా? చెప్పినా లేదా? చెప్పిండు. సనాతన ధర్మం ఇది బీజేపీ పార్టీ అంటే ఇది హిందువుల పార్టీ కాదు. బీజేపీ పార్టీ అని అంటే ఇది బ్రాహ్మణుల పార్టీ అని అన్నాడు ఆయన. ఏదో అన్నాడు సమ్. మీ ఐడియాలజీ. నా ఐడియాలజీ ఎందుకు అవుతుంది బ్రదర్? ప్రజల ఐడియాలజీ. నేను ఒక్కటే ఐడియాలజీ కట్టుబడి ఉన్నా, నేను ఒక్కటే సిద్ధాంతం కట్టుబడి ఉన్నా, నేను ఒక్కటే తల్లికి పుట్టిన బ్రదర్. 10 తల్లులకు పుట్టలే. వేరే తల్లులను కూడా గౌరవించే సంస్కారం నాకున్నది. పవన్ కళ్యాణ్ గారు మా నాయన సిగరెట్ తాగిండు అని అంటాడు, దేవుని నమ్మలేనంటాడు. మరి మీ నాయన కడుపుల నుంచి నువ్వు వచ్చినావు కదా, నువ్వు సనాతనవాదం ఎట్టయిపోయినావు? సనాతనవాదం గొప్పదని అంటావు. సనాతనవాదం గొప్పదైతే మరి కులం ఎందుకుంది భారతదేశంలో? అంటరాంతనం ఎందుకుంది భారతదేశంలో? ఏ దాని మీద నువ్వు జనసేన పార్టీ పెట్టినావు, మాయావతి కాలం మొక్కినావు, ఈరోజు కింది వర్గాలంటే నాకు ప్రేమ అని చెప్పేసి పొత్తున పోటీ చేసినావు. అప్పుడు గుర్తుందా మీకు? గుర్తుంది. పోటీ చేసినావు. ఏమైంది నీ పతారా? ఇదిగా జారిపోయింది. సరేలే పోనీ మంచి వచ్చాడు, వాడు వచ్చిండు కదా మంచి నేర్పించుకుందాం, నీలి జెండా పట్టుకుంటా అంటే 4 రోజులు కూడా లేవు, మళ్ళీ పోయి సిపిఎంతో మళ్ళీ ఆంధ్రాలో పోటీ చేసినావు. అవును. మళ్ళీ పోయిన మా అన్న అంటే వాళ్ళ అన్న ఏదో జనసేన ఏం పార్టీ పెట్టి ప్రజారాజ్యం పార్టీ పెట్టావు, మంత్రి పదవి కోసం పార్టీని అంతా విలీనం చేసిండు, స్తూపాలన్నీ కూల్ చేసాడు గ్రామాలలో. వీళ్ళన్న కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిండు. ఈయన వచ్చి నీతులు చెప్పి నరేంద్ర మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళు కాదు, మంచోళ్ళు కాకపోతే మంచోళ్ళు కాకపోయిలే, వీళ్ళకంటే మంచోడు ఆయన అని చెప్పేసి అక్కడ నార్త్ ఉన్న పార్టీని తీసుకొని వచ్చి అధికారంలో తీసుకొచ్చి కూటమి కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏ సిద్ధాంతంలో నువ్వు? నీకు కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అంటావు, నీకోసం నువ్వే రాతలు రాపించుకున్నా అంటావు, ఆకలిస్తే ఆకాశం వైపు, దాహం వేస్తే నేల వైపు, నువ్వు బతికే సమాజంలో ఇంకా బతుకుతున్నావు తెలుసా, నక్సలైట్ కావాలని నీకు ఎప్పుడు అనిపించిందా, నక్సలైట్ అయ్యాననే డైలాగులు రాపించుకుంటావు త్రివిక్రమ్ గారితో, ఇవన్నీ చేయించుకుంటావు. త్రివిక్రమ్ అనే ఒక బ్రాహ్మణుడు ఖరాబ్ చేయగానే పోయి భారతీయ జనతా పార్టీలో చేరినావు, నీ స్నేహితుడు పాటు చేయగానే. అంటే ఓట్ల కోసమే ఒక ధర్మాన్ని పట్టుకున్నాడా? త్రివిక్రమ్ అనే ఒక బ్రాహ్మణుడు, ఈ దేశం అంటే వర్ణ వ్యవస్థ, ఈ దేశంలో కులం గొప్పది, కిందోళ్ళు కిందనే ఉండాలి, పైన పైననే ఉండాలి, మన క్షత్రియుడు, నేను బ్రాహ్మణుడు, నువ్వు క్షత్రుడివి అని ఆయన బ్రెయిన్ వాష్ చేశాడు. ఈ ఈ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు, మనం బ్రాహ్మణులం, క్షత్రియులం, కింది కులాలు, ఈ చిన్న చూపు ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం బీజేపీలో ఉంటారు. దానికి దగ్గరైండు ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు, ఆ కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పరచుకున్నాడు. ఆయన ఏం చేశాడు చెప్పు? ఆయన పిఠాపురంలో దళితులను వెలివేస్తే పోయి ఒక మాట మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మొత్తం బట్టలు చింపుకున్నాడు. ఇట్లా షీజ్ ద షిప్ అని ఈయన అంటాడు, ఫోటోలకు ఫోజులు నరేంద్ర మోడీ ఇస్తాడు. వీళ్ళు ప్రజాప్రతినిధులు, వీళ్ళని ఏమనాలి చెప్పు? మీరు ఇచ్చిన మాట మీద స్టాండ్ మీద ఉండాలి కదా. నీకు సిద్ధాంతం లేదు, నీకు ప్రజల పట్ల నీకు ప్రేమ లేదు, అధికారం తప్ప నీకేమున్నది? లేదుగా బ్రదర్. అంటే ఓట్ల కోసం, అధికారం కోసమే సనాతన ధర్మాన్ని పక్త రాజకీయ నాయకుడు ఈయనకంటే కేపాలు 100 బాలున్నాయి, కేపాలు 100 బాలున్నాయి ఈయనకంటే. ఎన్నికల తర్వాత కదా సనాతన ధర్మాన్ని పట్టుకున్నది, అధికారంలోకి వచ్చిన తర్వాత కదా. మరి అది నిలబెట్టుకోవాలి కదా. ఈ కుర్చీ కూలిపోకుండా ఉంటే ఏం చేయాలి? సనాతన ధర్మం అడ్డం పెట్టుకుని ఆట ఆడాలి. ప్రజలు ఎవరైనా ప్రజా సమస్యలు ఏమైంది, నరేంద్ర మోడీ గారు ఒక కడపకు ఫ్యాక్టరీ ఇస్తాడు, ప్రత్యేక హోదా ఇస్తాడు, అమరావతి కట్టుకోవడానికి డబ్బులు ఇప్పుడు అడగాల్సినటువంటి ఇది ఉంటుంది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు, చాలా హామీలు ఇచ్చిండు. కాబట్టి ఇవన్నీ ప్రజలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను అడగకుండా కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? సనాతన హిందూ అని అన్నాడు అనుకో, అరే కొంత మనం పిచ్చర్లను చేస్తారు కదా మతం పేరు మీద, ఆ కింద ఉన్నటువంటి ప్రజలు మొత్తం పవన్ కళ్యాణ్ ఏం చేయకపోయినా పర్లేదురా, మనం ధర్మం గురించి కొట్లాడుతాం, ధర్మంకి వచ్చిన నష్టం ఏం లేదు. నష్టం వల్ల ఈ ధర్మం అడ్డం పెట్టుకున్న వచ్చినటువంటి నాయకులకు మాత్రమే. మీకు అర్థమైందా? మీ ఐడియాలజీలో ధర్మం అంటే ఏంటి అసలు? ఏ ధర్మం?
ఏ ధర్మమైనా. ధర్మం అంటే ఏంటిది? ఇప్పుడు ఈ 2 రకాల ధర్మాలు బ్రదర్. హిందుత్వానికి, హిందూ ధర్మానికి తేడా ఏంది? హిందుత్వానికి, హిందూ ధర్మానికి. హిందుత్వ వేరు. హ్మ్. హిందూ వేరు. హిందూ అంటే నువ్వు దేవుళ్ళని నమ్ముకుంటావు చూసినావా? హ్మ్. ఇప్పుడు సమ్మక్క సారక్కలు ఉన్నారు బ్రదర్. హిందువులా ఆళ్ళు కాదా? హిందువులే. ఎట్టయితారు బ్రదర్? ఆదివాసులు ఆదివాసులు హిందువులు కాదా? నేను చెప్తాను. సమ్మక్క సారక్కలు ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేసిర్రు? పోషమ్మలు, ఎల్లమ్మలు, అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా, ఈ యొక్క దొరలకు వ్యతిరేకంగా వీరవనితల్ని దేవతలుగా ప్రజలు కొలిచారు బ్రదర్. వాళ్ళు దేవుళ్ళే వాళ్ళు వాళ్ళెక్కడ రామాయణ మహాభారతంలో ఉన్నారు ఆళ్ళు? లేరు. వాళ్ళు కూడా దేవుళ్ళనే మనం కూలి కదా! వాళ్ళకి బొట్టుంది కథనా? దొరలకు వ్యతిరేకంగా పోరాడిరాళ్ళు. పోరాటం చేసిర్రు కదా! ఆ దేవతలను మీరు వాళ్ళు దేవుళ్ళు కాదా? వాళ్ళ దేవుళ్ళు మేము కూడా నమ్ముతాం. మీరు నమ్మండి. మీరు కులాన్ని సమర్థించేటువంటి దేవుళ్ళని పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ నమ్ముకుంటే మాకేం అవసరం లేదు. సమ్మక్కను, సారక్కను, ఎల్లమ్మను, మీరు పోచమ్మను మేము కూడా నమ్ముతాం కదా! నమ్మండి బ్రదర్. మేము వాళ్ళని మాత్రమే నమ్ముతాం. మిగతా వాళ్ళని గౌరవిస్తాం. ఓకే. మీకు అర్థమైందా? వాళ్ళ బొట్టు మాత్రమే పెట్టుకుంటాం. వాళ్ళ కంకణం మాత్రమే కట్టుకుంటాం. మిగతా గుళ్ళకు రమ్మంటే పోతాం. ఏమంటే చేస్తాం. ధర్మానికి నిర్వచనం ఏంటంటే బ్రదర్, నేను ఒకటి చెప్తా. నీ ధర్మంలో హ్మ్. ఒక మనిషిని చిన్నగా, ఓ మనిషిని ఇంకో రకంగా చూసేటువంటి ధర్మం ఏది కూడా ధర్మం కాదు. అది అన్ని మతాలలో ఒకవేళ ఇటువంటి వివక్షత ఉంటే గనక మనం సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సనాతన ధర్మం ఈ దేశంలో మనుషుల్ని కులాల వారీగా విడగొట్టింది. కొన్ని వర్గాలను కొన్ని వేల సంవత్సరాలు ఒక ఊరి వాడ అవతలకు నెట్టేసింది. మంచిలు పోయకూడదని మూతికి ముంత కట్టి, ముడ్డికి చీపురు కట్టి, మెడకు గంటలు కట్టి, వాళ్ళు ఉమ్మేస్తే మైల పడుతుందని రకాలు చేసిందా? చరిత్ర చెప్పిన సత్యం కదా. నువ్వు నీకు చెప్పింది కదా. ఆయన పేరేం పేరు? చిన్నజీయర్ గారు స్టాచ్యూ పెట్టారు కదా, సమతామూర్తి. ఆయన పేరు సమతామూర్తి విగ్రహం. ఆయన మరి ఆ దళితుల్ని గుడిపైకి ఎక్కించుకోవాల్సినటువంటి ఇది ఎందుకు వచ్చింది 100 సంవత్సరాల కిందనే? అంటరాంతరం ఉండబట్టే కదా నేను తయారు చేసిన. బ్రిటిష్ వాడు వచ్చి తయారు చేసినంట కులం. సాకలి నిందకు రాముడు పోయిన బ్రిటిష్ వాడు వచ్చి రాసిండా సాకలి నింద అని రామాయణంలో? బ్రిటిష్ వాడు మీద నూకుతారు. కులాన్ని తయారు చేసేది ఎవరు? మీరు. బ్రిటిష్ వాడు మీద నూకుతారు. తప్ప కదా? మీకు అర్థమైందా? అవును. రామాయణ మహాభారతాలు బ్రిటిష్ వాడు రాసిరా, మనం రాసుకున్నాం? అంతే, మనం రాసుకునే. మరి ఆ బ్రిటిష్ వాడు వచ్చి కులాన్ని తయారు చేసిన, అంటరాంతరాన్ని తయారు చేసిరని వాళ్ళ మీద నూకుతారు వీళ్ళు. వేరే దేశాలలో లేదా అని అంటారు. అంటే వేరే దేశంలో ఉన్న దుర్మార్గాన్ని నా దేశంలో కూడా తయారు చేసినావు. అయితే ఎంత దుర్మార్గం! మాకు బాధ అనిపిస్తుంది బ్రదర్. అన్టచబిలిటీ ఎదుర్కొనేటువంటి వ్యక్తులుగా, ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళగా మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఉందా తెలంగాణలో కానీ? ఎక్కువ ఉన్నది, ఎక్కువగా ఉన్నది బ్రదర్. ఇంకా ఎక్కువ ఉన్నది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 60 ఏళ్ళు అవుతుంది, దాదాపు 75 ఏళ్ళు అవుతుంది దగ్గర. అంతే కదా? 75 ఏళ్ళ స్వాతంత్ర భారతంలో ఇంకా అంటరానితనం ఉందా? ఎన్ని అట్రాసిటీస్ రండి మీకు చూపిస్తా. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వెలివేశారా లేదా? వారు నీళ్ళు ఇవ్వకూడదు, పాలు అమ్మకూడదు, కూరగాయలు అమ్మకూడదు. ఓకేనా? వాళ్ళని అసలు మనుషులుగా చూడకూడదని పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి కులస్తులు వెలివేశారు బ్రదర్, కూటమి నాయకులు. ఎందుకు అనంటే పై కులానికి ఎదురు తిరిగి క్వశ్చన్ చేసినందుకు. నెంబర్ 1 సురేష్ అనేటువంటి ఎలక్ట్రికల్ వ్యక్తిని మీరు పోయి తెలుసుకోండి. మొన్న ఆదోని ఎమ్మెల్యే ఒక ఆయన బహిరంగ సభ పెట్టి, కూటమి సభ పెట్టి, పార్థసారథి అనేటువంటి వ్యక్తి మనం అందరం వీడియోలు చూసాం. అంటుండు ఎస్సీ దగ్గర రావద్దంట, హనుమంతుని గుడి దగ్గర అంటుండు. ఐడియా ఉందా మీకు? వచ్చి మీ దృష్టికి వచ్చిందా? రాలేదు, చూస్తాను. మీరు చూడండి, మొత్తం ప్రపంచం అంతా ఇదవుతుంది కదా. పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, ఎస్సీలు అయితే దగ్గర రాకూడదు అని అంటున్నాయి. ఆ పక్కన ఉన్నాము కూడా సమర్థిస్తుంది. పెరమల్ల ప్రణయ్ కింది కులం వాళ్ళ అబ్బాయి పై కులం కోంటంలో అమ్మాయిని పెళ్లి చేసుకునే పెరమల్ల ప్రణయ్ని. మొన్న నాగరాజు అనేటువంటి నాగమణి అనేటువంటి ఒక మహిళా కానిస్టేబుల్ని ఇబ్రహీంపట్నం దగ్గర శ్రీకాంత్ అని ఒక మాలోళ్ళ పిల్లోడు పెళ్లి చేసుకున్నందుకు కానిస్టేబుల్ని పట్టపగటి వాళ్ళ తమ్ముని అరిగి చంపింటాడు. మీకు ఎందుకు చంపినవారంటే కులం. నిర్దేశంలో ఒప్పుకున్నాడు. నిన్న మొన్న మాలబంటి అటువంటి సూర్యాపేట ఒక గౌడ్స్ అమ్మాయిని ఒక మాలలో పిల్లగాడు పెళ్లి చేసుకున్నందుకు మా అన్నలు తీసుకొచ్చి కూర్చి చంపేశారు. ఎందుకు చంపేవారు అంటే మా చెల్లె ఇంత కులం అని చేసుకుంది. ఇది కులం కాదా? కులమే కదా? అవును, పరువు హత్యలు. కొన్ని వందలు వేలు 128 కుల దురహంకార హత్యలు జరిగినాయి బ్రదర్. మీరు చాలా మంది అంటారు కదా, ఇది జరగడానికి డబ్బు లేకపోవడం అన్న, వాళ్ళు పై కులం వాళ్ళు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు ట్రాప్ చేశారు. రైట్, ఇదే అనుకుందాం. ఈ నాగమణి అనేటువంటి కానిస్టేబుల్ ఉన్నారు కదా, వాళ్ళకంటే కూడా ఈ నాగరాజు అనేటువంటి వ్యక్తి చాలా ధనవంతుడు, మంచి ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, సంపాదించుకున్నాడు. వాళ్ళ ఇల్లు నాగమణి గారి వాళ్ళ కంటే కూడా అద్భుతంగా ఉంది బ్రదర్. మరి ఎందుకు చంపారు? బలవంతంగా ఏమో వాళ్ళు ప్రేమించాల, ఇద్దరు ఇష్టపడే కదా ప్రేమించుకుంది, పెళ్లి చేసుకుంది. కుటుంబాన్ని కూడా వద్దనుకొని పోయిందంటే ఇష్టం ఉండే కదా, మరి ఎందుకు చంపారు? ఆర్థికంగా కూడా బలంగా ఉన్నాడు కదా శ్రీకాంత్. పోనీ ఆయన క్రిస్టియన్ కూడా కాదు, హిందువే. కొంతమంది అంటారు కదా, వాడు క్రిస్టియన్ అన్న ఇటు చెప్పుకుంటాడు. సరే అది క్రిస్టియనే కాదు, మరి హిందువు ఎందుకు చంపాడు? అరే ఘోరంగా ఉందన్నా, ఇంకా విపరీతంగా ఉన్నది. ఒక కులం వల్ల రోజు ఎన్ని ప్రాణాలు పోతున్నాయి. దీనికి కారకులు ఎవరు? మతం. కులానికి మూలం మతం.
కులానికి మూలం సనాతనవాదం కాదా? చెప్పమనండి. అంటే ఇవన్నీ మతాలను, కులాలను తీసేయాలా మీ ఉద్దేశంలో? నా ఉద్దేశం తీసేయడం కాదు. సంస్కరింపుడు సతీ సహగమనం ఉండేది. మతం అని అంటున్నారు. హ్మ్. అంబేద్కర్ గారు ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్రపు హక్కును కల్పించడం జరిగింది. అవు. కాబట్టి మీరు మతాన్ని తీసేయాలంటున్నారా మరి? నేనేమంటున్నానంటే బ్రదర్, స్వాతంత్రం హక్కు, నీకు ఏ రిలీజియన్ అని నమ్ముకోవచ్చు. నువ్వు ఏదైనా చేసుకోవచ్చు బ్రదర్. నేను వద్దంటలే. అదే రాజ్యాంగం ఏం చెప్తుంది? వర్ణ వ్యవస్థను పెంచి పోషించమంటుందా? చెప్పట్లేదు. చెప్పట్లేదు కదా! వర్ణ వ్యవస్థను ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కదా! మరి ఎందుకు జరుగుతున్నాయి అన్ని? హ్మ్. కులానికి మూలం అని అదే రాజ్యాంగ నిర్మాత ఏం చెప్పిండు? హ్మ్. కులానికి మూలం హిందూ మతం హ్మ్. అని చెప్పిండా లేదా? హ్మ్. కుల అంతే కదా! అంతే కదా! హ్మ్. మరి ఈ మతాన్ని సంస్కరించుకోకుండా నువ్వు మతం గొప్పదని చెప్పి మతం ఉండాలా, పోవాలా అనేటువంటి వాదించేటువంటి వ్యక్తులకు ఏం చెప్తాం? ఒక కులం ఉండాలంటే మతం ఉండాలి బ్రదర్. ఒక స్వామీజీ చెప్తాడు. ఆ! గడప లోపలే కులం, హ్మ్. గడప దాటితే హిందువులం మరి లోపల కూడా కులం ఉండొచ్చా? అని మాట్లాడతాడు. గడప దాన్ని ఏమంటారు మీరు? అరే అసలు దేశంలో కులం ఉండదు బ్రదర్. మనుషుల్లా బ్రతుకుదాం మనందరం. హ్మ్. వద్దా? మతం ఉండొద్దు, కులం ఉండొద్దు. కేవలం మనుషులు లెక్క బతుకుదాం. భారతీయులుగా బ్రతుకుదాం. హ్మ్. భారతీయులుగా గర్విద్దాం. మీరు ఏ మతంలో ఉన్నారు ఇప్పుడు మరి? దాన్ని నేను భారతీయుడిగా ఉన్నాను బ్రదర్. భారతీయత అనేదే నా మతం. భారతీయత అనేదే నా మతం బ్రదర్. నువ్వు నిజంగా బొట్టుకు, కట్టుకు ఒక మతాన్ని ఫోటేస్తా అదే చెప్తా. బొట్టుకు, కట్టుకు రిలీజియన్‌ని ముడిపెట్టాలని అనుకుంటే గనక సమ్మక్క సారక్కల్ని నమ్ముతా. వేరే దేవుళ్ళని గౌరవిస్తా. సమ్మక్క సారక్క ఎవరా అనంటే మరి చూపెట్టు. వాళ్ళేమో రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్ రాసినోళ్ళు కాదు. హ్మ్. దొరలకు, భూస్వాములకు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆ! కొట్లాడినటువంటి అంబేద్కర్ వీర వనితలు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్‌ని ఎంత పూజిస్తామో, ఆ! ఇవాళ సమ్మక్క సారక్కని కూడా అట్నే అట్లే పూజిస్తాం బ్రదర్. అంతే కదా! నేనంటున్నా. నేనేమంటున్నా, ప్రజలకు మంచి చేసేటువంటి వాళ్ళు దేవుడైనా, దైవమైనా నాకిష్టమే. అంతే కదా! ఓకేనా? హ్మ్. నువ్వు విడదీసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు నచ్చరు బ్రదర్. ఇప్పుడు నా కులానికి మూలం ఏంటో చెప్పు. అంటే ఇప్పుడు విడదీయమంటే కులాలను విడదీయడమా? మతాలను విడదీయడమా? కులాన్నే గదా! నాకు మతంతో సమస్య లేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హ్మ్. కులాలను విడదీసి రాజకీయం కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ బ్రదర్. దానికి కులానికి సంబంధం ఏంది? మీరు మాట్లాడుతుంటారు కదా! సెక్యులర్ భావజాలంతో కాంగ్రెస్ పార్టీ అవును. కొంత మద్దతుగా వాళ్ళు కూడా చేయలే. మేము వాళ్ళని కూడా డిమాండ్ చేసాం. కులాన్ని తీసేయమని కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్పాం. కులాన్ని తీసేయమనండి. నా సింపుల్ క్వెషన్. డిమాండ్ చేశారా? నేను చాలా సార్లు డిమాండ్ చేశా. చాలా సార్లు అమర ప్రసాద్ అయినటువంటి ఒక వ్యక్తి కులాన్ని సమర్థించినప్పుడు ఇది పుణ్యం ఉంటదా అమర ప్రసాద్, నరేంద్ర మోడీ గారు ఒక్కటే. అన్నీ ఒకటే తీసుకొచ్చిండు కదా! హ్మ్. అందరం ఒకటే. రైట్. ఒకటే భాష, ఒకటే హిందీ భాష ఉంటదుడు. లేకపోతే ఒకటే అన్నిటిని ఒకటే తీసుకొచ్చాడు. ఒకటే కులాన్ని కూడా పెట్టని చెప్పాం. వన్ నేషన్, ఆ! వన్ రేషన్, మరి వన్ వన్ క్యాస్ట్ ఉందా? ఎలక్షన్, ఆ! వన్ క్యాస్ట్ మరి వన్ క్యాస్ట్ వద్దా? వన్ క్యాస్ట్ మరి వన్ క్యాస్ట్ అని ఎందుకు చెప్పట్లేరు? ఓకే. చెప్పాలంటారు అది. చెప్పాలి కదా అన్న. సరే ఇంకొకటి ఈ మధ్య కాలంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికలో హ్మ్. తనకు అన్యాయం జరిగిందని రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిండు. మీరు రాజా సింగ్ మీద చాలా విమర్శలు చేస్తుంటారు. అవును. ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తారు? రాజా సింగ్ గోషామాల్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి గోషామాల్ ప్రజలకు చేసినటువంటి సేవ ఏమైనా ఉందో లేదో నాకైతే తెలియదు గానీ 20% ఓట్ బ్యాంక్‌తోనే ఆయన గెలిచాడు లాస్ట్ టైమ్. హ్మ్. మీరు చూడండి. ఓకే. అక్కడ తర్వాత దాంట్లో రేస్‌లో టీఆర్ఎస్ గెలిచేది. రాజా సింగ్ గెలిచేది ఎప్పుడు హ్మ్, రాజస్థానీ, హ్మ్. మార్వాడి, గుజరాతీల ఓట్లతోని. అక్కడ చాలా మంది వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ రాజా సింగ్ కూడా బతికొచ్చినాయన. ఈ రాష్ట్రం కూడా కాదు. మహారాష్ట్ర నుంచి వచ్చినాయన. పక్క ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి. ఆయన చెప్పుకుంటాడు. ఇప్పుడు మా తాతల ముత్తాతలు వచ్చారు. మా తాతల ముత్తాతలు బ్రిటిషోళ్ళు కూడా వచ్చి ఈడ పిల్లల్ని కన్నారు. అంత మాత్రాన మనది ఈ దేశం అయిపోదు గానీ, హ్మ్. మేమేమంటున్నాం అంటే రాజా సింగ్‌కు అధ్యక్షత బాధ్యత ఉన్నా, లేకున్నా ఈ తెలంగాణ సమాజానికి ఒరిగింది. నన్ను అడిగితే పార్టీకి రాజీనామా చేయడం కాదు. సారీ, మన పార్టీకి మాత్రం రాజీనామా చేసిండు కదా! హ్మ్. నీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చెయ్యి. చేస్తారట కదా! చేయమను. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తే ప్రజలు నిన్ను ఇప్పుడు ఎలక్షన్స్, డబ్బులు, ఖర్చులు ఇదంతా ఈ వెధవల్ని వీళ్ళని ఎన్నుకునేటువంటి ప్రజాసేవ చేయమని మిమ్మల్ని ఎన్నుకుంటే మీకు పదవులు రానంత మాత్రాన నేను అధ్యక్ష పదవికి దానికి రాజీనామా చేస్తా, దీనికి రాజీనామా చేస్తా అని ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేయడం కరెక్టేనా? కాబట్టి నేనేమంటానంటే ఈ రాజా సింగ్‌ని ఎమ్మెల్యే కాదు కదా! నెక్స్ట్ టైమ్ కార్పొరేటర్ కూడా గెలిపియకండి. రాజా సింగ్‌కి అధ్యక్ష పదవి ఒకవేళ నిజంగా మీకు ఇయ్యాలనుకుంటే గనక ఆయన రామచంద్రరావా ఏం పేరు? రామచంద్రరావుకి ఇచ్చిర్రు. ఆ! బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర బ్రాహ్మణుడికి ఎందుకిచ్చిర్రు? ఓ దళితుడికి ఇయ్యండి. ఓ బీసీకి ఇయ్యండి. ఆర్ఎస్ఎస్‌కి అనుసరణలోనే పనిచేయాలా బీజేపీ? ఆర్ఎస్ఎస్‌లో ఏం చెప్తారు? ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేతకిచ్చిర్రు. చాలా అవును. మంది బీసీలు పోటీ పడ్డారు. అవు. ఈటల రాజేందర్, బండి సంజయ్, హ్మ్. వీరన్న, అరవింద్ హ్మ్. చాలా మంది రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అంటే గతంలో బండి సంజయ్ బీసీనే కాబట్టి ఆయనకి ఇచ్చిర్రని వాళ్ళు చెప్పుకున్నారు గానీ, మేమేమంటున్నామంటే ఒక దళితుడికి కూడా ఇయ్యలే కదా! ఒక ముస్లింకి ఇయ్యరు సరిపోయిద్ది కదా! మీరు ముస్లింలకు వ్యతిరేకం కాదు కదా! ఒక ముస్లింకో, ఒక క్రైస్తవుడికో ఇయ్యొచ్చు కదా! మీ దాంట్లో క్రైస్తవ వింగు, ముస్లింల వింగు హ్మ్. అన్ని మైనారిటీస్ అన్ని వింగులున్నాయి కదా! హ్మ్. అరె వాళ్ళకొద్దా? హ్మ్. నేనేం చెప్తున్నా బీజేపీ నాయకులు ఒక క్రైస్తవుడికి బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలు ఇయ్యండి.
క్రైస్తవ్యం ఉంది, ఒక ముస్లిం తీయండి, ప్రజలందరినీ సమానంగా చూడండి. ఈ బ్రాహ్మణులేనా? నరేంద్ర మోడీ బ్రాహ్మణుడే, వాళ్ళ ఏమంటారు జాతీయ అధ్యక్షుడు జేపీ ఒకటి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు, నరేంద్ర మోడీ బ్రాహ్మణ అంటే కన్వర్టెడ్ బీసీ ఆయన. ఆయన అప్పర్ క్యాస్టే, బనియా ఓకే. బనియా కులస్తుడు, అప్పర్ క్యాస్ట్ ఉమ్. కన్వర్ట్ చేసుకున్నారు బ్రదర్. ఇప్పుడు మన దగ్గర మన సాకరణలు, మన రాజకారణలు ఏమంటా ఉన్నారు, మమ్మల్ని కూడా ఎస్సీ జాబితాలో చేర్చండి అని పోరాటం చేస్తున్నారు తెలుసా. చేస్తున్నారు, అవును, అంత చాలా మా- ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అంత మాత్రం వాళ్ళు ఎస్సీ మొన్నటిదాకా మరి ఎప్పటిదాకా ఒకళ్ళు చేర్చిరు అనుకో ఏమవుతారు, వాళ్ళు ఎస్సీలు అవుతారు చేరుస్తే. చేర్చకండి ముందు ఎన్ని ఉన్నారు. బీసీలు అవుతారు. ఎస్, నరేంద్ర మోడీ అంతకు ముందు ఈ బ్రాహ్మణ కులానికి దగ్గర ఉండే ఏమంటారు వాళ్ళని, ఈ నూనె గీనె అమ్ముతుండే కదా, ఈక్వల్ ఇంటూ బ్రాహ్మణ ఆయన. ఆ బ్రాహ్మణ కులానికి దగ్గరకు ఉంటుండే ఆయన. గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీ జాబితాలో కల్పించుకొని బీసీ అని ప్రచారం చేసుకుంటున్నాడు ఆయన. బీసీ వ్యతిరేక ఆయన, ఓకే. బ్రాహ్మణులకు ఈక్వల్ ఇంటూ బ్రాహ్మణ ఆయన. మీరు నరేంద్ర మోడీ బీసీ వ్యతిరేక అంటున్నారు, అవును అవునే కదా? అవును, బీసీ వ్యతిరేక. కాకపోతే దేశంలో బీసీలకు సంబంధించిన కులగణన చేపట్టాలని చెప్పేసి గత 75 ఏళ్ళుగా ఎప్పుడు కూడా జరిగిన 75 ఏళ్ళు కాదు, 1931లో చివరిసారిగా బ్రిటిష్ ప్రభుత్వంలో మనకు బీసీ కులగణన జరిగింది. అవును అన్నేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా చేయలే. కాకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వము కొత్తగా కులగణనకు అవకాశం ఇచ్చింది. కులగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అవును. మరి దీన్ని ఏమంటారు? అదే అన్న, మరి 11 ఏళ్లలో చేయనటువంటి బీజేపీ లాస్ట్ 6 నెలల్లో ఎందుకు చేసింది? నీకు మూడోసారి అధికారం లేదు, మొన్ననే నిర్ణయం తీసుకుంది, మరి ఎందుకు తీసుకోవడం? నిర్ణయం తీసుకుంది. మరి ఎప్పటి నుంచో నేను తీసుకోవాలనుకుంటే ఎన్నికల ముందు తీసుకుంటది కదా. మరి బీసీల కోసం. నిన్ను ఎప్పటి నుంచో ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అన్ని డిమాండ్ చేస్తా ఉన్నాయి కదా ఉమ్. బీసీ కులను కానీ చేయమని. ఉమ్. మరి ఎందుకు చేయలే? కాంగ్రెస్ పార్టీ చేయలే కదా, 60 ఏళ్ళ అధికారం ఉన్నది, ఉమ్. ఎప్పుడు కూడా కులగణన చేయలేదు. ఎందుకు చేయలేదు? అధికారం ఎప్పుడు పర్సనల్ కమిషన్ వచ్చినప్పుడల్లా మీరు రాముడు చేయలేదు. మీరు అడ్డుపడ్డది బీజేపీ వాళ్ళు. ఎప్పుడు బీజేపీ 1980లో బీజేపీ పార్టీ అది ఉన్నది. 1980 కన్నా అండర్ ఉద్యమం వచ్చినప్పుడు అడ్డుపడ్డది ఎవరు? 1931లో ఆ. చివరిసారిగా ఆ. అసలు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కులగణన జరగలేదు. ప్రతిసారి కులగణన జరుగుతుంది. ఎన్నేళ్ళకి ఒకసారి? ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి, 11 ఒకసారి 10 ఏళ్ళు, 10 ఏళ్ళు. 10 ఏళ్ళకి ఒకసారి కులగణన జరుగుతుంది. ఓకే అప్పుడు కులగణన జరిగినప్పుడు ఉమ్. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సెన్సెస్ మాత్రమే జరుగుతుంది. ఓకే అన్న. బీసీలది ఉమ్. ఓసీలది ఉమ్. సెన్సెస్ జరగదు. ఓకే. 1931లో ఉమ్. ఎప్పుడైతే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి సెన్సెస్ ద్వారానే ఈ రోజు కూడా బీసీ రిజర్వేషన్లు, ఈ రోజు కూడా బీసీలకు సంబంధించిన నియామకాలు ఏదైతే పాలసీ ద్వారానే ఆ రోజు జరిగినటువంటి సెన్సెస్ ద్వారానే జరుగుతున్నాయి. అవును 60 ఏళ్ళుగా ఉమ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, అంతకుముందు వాజ్పేయి అధికారం ఉన్నప్పుడు చేయలేదు, జనతా పార్టీ ఉన్నప్పుడు చేయలేదు, ఈ 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ నిర్ణయాన్ని. అవును. మరి అట్లాంటి మీరు ప్రధానమంత్రిని బీసీ వ్యతిరేకంగా ఎట్లా అంటారు? అదే అన్న, ఈ 11 ఏళ్లలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద ప్రజా వ్యతిరేకత ఏర్పడ్డది. సో దాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ఉమ్. అది అందరు షాక్ అయ్యారు. అరే రాహుల్ గాంధీ గారే షాక్ అయ్యారు. అరే బీసీ కులగారు చేయడం ఏంది చెప్తా, ఉమ్. ఇది చేసి నేను బీసీలకు అనుకూలం, నేను బీసీలకు పెద్దపీట వేస్తా, లేకపోతే నేను బీసీల మీద నాకు ప్రేమ ఉంది అని చూపించుకోవడం కోసం మాత్రమే చేశాడు తప్ప నిజంగా ఆయనకు లేదుగా. ఉమ్. మరి ఆయన చేశాడు కదా, సరే చేశాడు అనుకో, అది మా హక్కు. ఉమ్. బీసీ కులగారిని చేసాం, అది నరేంద్ర మోడీ చేస్తేనేమో హక్కు, హక్కు. చేయకపోతేనేమో చేయలేదు అంటారు. ఆయన బాధ్యత కదా అన్న, ఇది ఎక్కడిది చేయబోతు ఎందుకు చేయలేదు మరి? ఏంటిది? 60 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు బీసీలకు గుర్తు రాలేదా? బీసీలకు సంబంధించిన కులగణన ఎందుకు చేయలేదు మరి కాంగ్రెస్ పార్టీ? ఈ వాదనని తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయింది, బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వీళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉంటే ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి ఈ బీసీలో మనకు. బీజేపీకి బలం మీరు అన్నట్టు మా మా బీసీ అన్నలు, మా బీసీ అన్నలు అమాయకులు, అంతే. ఆ మతం మత్తులో వాళ్ళని ముంచి ఏమంటారు ప్రజా సమస్యలు తక్కువతో పట్టించి ఆ అన్నలు దూరం అవుతారన్న భయంతోనే చేసిండు తప్ప నరేంద్ర మోడీ ఇంకా చేస్తే మంచిదే కదా. ఉమ్. ఎప్పుడు చేసిండు అది కూడా అన్ని ప్రైవేట్ పరమైనాక చేసిండు. ఇంకేం ఆడబొందాలి మా బీసీలు? ఉమ్. ఏ సంస్థలలో ఉద్యోగాలు, రైల్వే నమ్మేసే, ఎయిర్పోర్ట్లో నమ్మేసే, బిఎస్ఎన్ఎల్ నమ్మేసే, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేసే. మా బీసీ అన్నలు ఇంకేడ ఉద్యోగాలు కొట్టాలి? బీసీ కొట్టాలి, ఏడ కొట్టాలి ఉమ్. చెప్పన్నా? ఓకే. అంత అయిపోయినాక చేసిండు. ఏదో గుమ్మికాలు అయినాక ఏమంటారు గుమ్మిలా పెడితే వస్తాయా? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చేయగానే ఈ యొక్క బీసీ కులగణన పైన కాంగ్రెస్ పార్టీని సమర్థించట్లేదు అన్న. అంతే. నేను ఏమంటున్నా, ఉమ్. మీరు వాళ్ళకంటే చేసిన మంచి ఏమన్నా చెప్పండి అంటున్నా. ఉమ్. వాళ్ళు 60 ఏళ్ళ అధికారం మీరు 11 ఏళ్ళు ఉన్నారు. 11 ఏళ్ళు ఉన్నాయి వాళ్ళు, 11 ఏళ్ళు 60 ఏళ్ళలో చేసిన దానికంటే దుర్మార్గాలు వాళ్ళు చేసినవి కూడా ఉన్నాయి. వీళ్ళు 11 ఏళ్ళలో వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ చేశారు. అన్ని ప్రైవేట్ పరం. వాడు విజయమాలి అనే దొంగ కోట్ల రూపాయలు దొబ్బుకొని పోయిండు. పట్టుకొచ్చిందా? ఆ నీరవ్ మోడీ అధికారం ఉన్నప్పుడు సంపాదించుకొని బీజేపీ అధికారంలో రాగానే వేయండు. వాళ్ళు మంచోళ్ళు కాదే అని కదా మీకు ఇచ్చింది అధికారం. మీరు కాంగ్రెస్ పార్టీ మంచోళ్ళు. ఇప్పుడు ఇది ఎలా ఉందనంటే, నన్ను గెలిపి నేను గెలిపాను రాజకీయ నాయకుడు, మీరు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చక్కగా చేయకపోతే ఆల్టర్నేటివ్ ఇంకో ఎమ్మెల్యేని ఎన్నుకుంటారా లేదా అన్న? మరి ఆయన పని చేయాలి కానీ ఆయన చేయలేదు కాబట్టి నేను చేయ అని ఆయన సమర్థించుకుంటారా బీజేపీ వాళ్ళు? నాకు అర్థం కాదు. అంతే కదా.
కాబట్టి కాదు కదా. బీజేపీ నాయకుల తీరు అట్లనే ఉంటుంది. ఉమ్, సో నేనేమంటానంటే మీరు సమర్థించుకోకండి, పని చేయండి. మీరు ఇస్తాన్న 15,00,000 ఇవ్వండి. మీరు వేస్తా అన్న 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్లు ఇంటూ 11 సంవత్సరాలు అంటే ఎన్ని కోట్లు అయితే ఉమ్, 22. 22 కోట్లు. సగం భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మొత్తం పోతుంది. ఆ పని చేయండి. హిందువులకే మొదలు పెట్టండి, హిందువుల నుంచే మొదలు పెట్టండి. దిల్లు లేనటువంటి ఇప్పుడు బీజేపీ కేవలం హిందువులకే ఇస్తుంది. వాళ్ళు నచ్చరు కదా, వాళ్ళకు వాళ్ళు నచ్చరు కదా, రేషన్ బియ్యం ముస్లింలకు ఇస్తలేదా? వాళ్ళకు మిగతా మతస్థులు నచ్చరు కదా, ఉమ్. దళితులు నచ్చరు, ముస్లిం ముస్లింలు నచ్చరు, నచ్చకపోతే ముస్లిం నచ్చకపోతే త్రిపుల్ తలాక్ అనే బిల్లుని ఎట్లా తీసుకొస్తుంది? ఓకే. కానీ ముస్లిం మతం మీద పేద ప్రజల మీద మాట్లాడతారు. అన్నీ మాట్లాడినప్పుడు బీజేపీ మీద మాట్లాడుతున్నాం, మేము హిందూ వ్యతిరేకులు. వాళ్ళు వచ్చి ఎంఐఎం మాట్లాడితే వాళ్ళు ముస్లిం వ్యతిరేకం. ముస్లిం అల్లాకు వ్యతిరేకం కాదు, పార్టీకి మాత్రం వ్యతిరేకం. ఇది ఎక్కడ దుర్మార్గం అన్న అంటే మీకు అర్థమైందా? వాళ్ళు వచ్చి ఎంఐఎం నాయకులు, మేము బీజేపీ నాయకుల మీదనే మాట్లాడుతున్నాం. మేమంటున్నాం అంటే బీజేపీ అయినా ఎంఐఎం అయినా ఇద్దరు కలిసి రెండు కలిసి ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తారు. ఓకే. ఓకేనా? నేను చెప్పిన ఇంతకుముందు మీరు అన్నట్టు నరేంద్ర మోడీ గారు అన్నట్టు హిందువుల మీద ప్రేమ ఉంటే కనుక గ్రామ స్థాయి నుంచి ఏదో ఆడు ముస్లిం కానీ, దళితుడు కానీ, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ ఇల్లు లేని పేదకు కోట్ల ఇల్లు ఏమంటారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పలానా సంవత్సరం కల్లా ఇల్లు లేకున్నటువంటి వ్యక్తి ఉండాలని అన్నాడు. మీ ఊళ్ళో ఇల్లు లేని వాళ్ళు లేరా? ఉన్నారు. మా ఊళ్ళో వచ్చాడు. మరి నరేంద్ర మోడీ గారు ఎక్కడ సక్సెస్ అయ్యాడు? ఓకేనా? అలా ఇల్లు కట్టి నువ్వు వేస్తానో ఇంతమంది మా తెలంగాణకి ఇచ్చినట్టు అనేక హామీలు ఉన్నాయి కదా, మాకు కేంద్రం నుంచి మాకు రావాల్సినటువంటి నిధులు మాకు కేటాయించు. మీ 50 రూపాయలు మాకు ట్యాక్స్, జిఎస్టీ, వ్యాట్ ఇవన్నీ తెలుసు కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియదు. మనం పన్నులు కడతాం లేదా? 100% కడతాం. మరి మనం 100 రూపాయలు మనం కట్టినప్పుడు మాకు 47 రూపాయలు ఇచ్చి మిగతా 53 రూపాయలు నువ్వు తీసుకొని పోతేట 57 రూపాయలు నరేంద్ర మోడీ తీసుకుంటలేడు కదా, అది దేశ జనాభా రాష్ట్రాలకు సంబంధించిన జనాభా పాపరంగా. అచ్చా నీ గుజరాత్లో వరదలు వస్తే కోటి రూపాయలు ఇచ్చుకుంటావు, మా ఖమ్మంలో వరదలు వచ్చి మొత్తం గ్రామాలన్నీ కొట్టుకొని పోతే ఎన్ని నిధులు కేటాయించాడు? అది కాదు విషయం కూడా. మీరు అన్నది కదా 100 రూపాయలు తీసుకుంటే 80 రూపాయలు తీసుకుంటే మీరు 40 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా 50 రూపాయలు మీరు ఉత్తరప్రదేశ్కో గుజరాత్ 100 రూపాయలు మనం పన్నులు కడితే 47 రూపాయలు మనకి ఇచ్చి, సారీ 43 రూపాయలు మనకి ఇచ్చి 57 రూపాయలు వాళ్ళు తీసుకొని పోతాం. అది వాళ్ళు తీసుకోరు, ఆ, రాష్ట్రాల కేటాయిస్తారు. కేటాయించుకో బ్రదర్, నేను వద్దంటలే. అది తప్పు. ఎక్కడ మీరు ఇంతమంది అన్నారు భారతీయుని అన్నారు. భారతీయ అన్ని రాష్ట్రాలు ముఖ్యం కదా. అక్కడ అన్ని రాష్ట్రాలు ముఖ్యమే అన్న, నేను కాదంటలే. బుల్లెట్ ట్రైన్ ఒక్కటే గుజరాత్ రాష్ట్రానికే ఉండాలా? మన దగ్గర ఉండొద్దా? వరదలు వచ్చినప్పుడు గుజరాత్ కు మాత్రమే, ఉత్తరప్రదేశ్ కు మాత్రమే హెల్ప్ చేస్తావా? అట్లా అడిగాను మీరు. అట్లనే అడిగినాం కదా, మాకెందుకు ఈ అన్యాయం, ఎందుకు ఇంత వివక్షత మా మీద, మా ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా కల్పియవు, మా జాతరకి ఎందుకు కేవలం వారణాసి ఒక్కటేనా బ్రదర్ దేవుడు? మా సమ్మక్క సారక్క జాతర ఎంత పెద్దది, ఆసియా ఖండంలో అంత పెద్ద జాతర అంటారా కదా. మన దగ్గర జరగరా పుష్కరాలు? మరి మన దేవుళ్ళకి ఎందుకు ప్రాధాన్యత ఇయ్యరు? మన భద్రాచల రామునికి ఎందుకు కోట్లు ఇయ్యరు? మనం డెవలప్ చేసుకోవద్దా? మనం మంచి వచ్చాడు కేసీఆర్, అద్భుతంగా గుడి కట్టిండు, ఆ యాదాద్రి గుడి. మరి రా ఆడికి రా. నరేంద్ర మోడీ గుళ్ళకు గోపురాలుగా తిరగాల్సి వస్తుంది రాష్ట్రం అంతా. అది చేసేది అదే, రోజంతా దేశంలో చేసే పని అదే. నేను ఏమంటున్నానంటే అట్లాంటి ఇట్లాంటారు ఇట్లాంటి అట్లాంటారు మీరు. మరి అర్థంగా బ్రదర్, మీరు పని చేయాలి. అంతిమంగా ప్రజలకు మీరు పని చేయాలి. మీ ముళ్ళుగర్ర తీసుకొని వెనకాల పొడుస్తుంటేనే మీరు మాటింటారు. వారణాసి అనేది మనం కూడా పోతాం కదా, వారణాసి అందరం పోతామన్నా. ఎస్, దేశం అంతా పోతారు. మీరు అన్న దేశం అంతా భద్రాచలం రారు కదా, రారు. దేశం అంతా సమ్మక్క సారక్క రారు. అంటే దేశ ప్రజలంతా అక్కడికి పోవాలా? చెప్పండి, దేశం అంతా వారణాసి వెళ్తారు కదా, మీరు వెళ్ళదా? వారణాసి ఒక విశ్వాసం, అదొక సెంటిమెంట్. మరి ఇక్కడ సెంటిమెంట్, మా సెంటిమెంట్ కేవలం తెలంగాణ వరకు పరిమితమైంది కాబట్టి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ప్రచారంలో తీసుకురా. అంటే చూడు, దేవుడు కూడా నీ దగ్గర, నీ రాష్ట్రంలో గొప్పోడు అయి ఉండాలా? వారణాసి అది దేశం అంతా ఉన్నది కదా. అదే అన్న నేనేమంటాను అంటే, దేవుడు వచ్చిన తర్వాతనే వారణాసి పోతలేరు కదా. నాకు అర్థం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వారణాసి పోతలేరు కదా. దేవుడు అందువలన ఈ దేవుడు ఎక్కడైనా ఉంటాడా? ఉండడా? దేవుడు ఎక్కడే ఉంటాడా? ఎక్కడైనా ఉంటాడు కదా దేవుడు. ఆయన నువ్వు గౌరవించు, మేము వద్దంటలే. ఓకేనా? ఆయన కూడా మనం గౌరవిద్దాం. అక్కడ ఉన్న ప్రాధాన్యతకు అక్కడ ఇద్దాం, మనం ప్రాధాన్యత ఇద్దాం. మరి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అసలు పట్టించుకునే పాప రైట్ లెట్ మీ కమ్. చెప్పండి. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఫేమసా తెలంగాణలో? ఇంకేదైనా ఫేమసానా? చాలా హిందూ టెంపుల్ ఏది ఎక్కువ ఫేమస్? చాలా టెంపుల్స్ తెలంగాణ అనగానే హిందూ టెంపుల్ నీకు బాగా ఫేమస్ ఏంది? నువ్వు యాదగిరిగుట్ట చాలా ఫేమస్, భద్రాచలము, వికరవాడ, రాజన్న, కొండగట్టు, అంజన్న, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమంటారు, ఓల్డ్ సిటీ అమ్మవారి కంటే కూడా ఎక్కువ పెద్ద ఫేమస్, భాగ్యలక్ష్మి అమ్మవారి కంటే కూడా పెద్ద పేరుగాంచినటువంటి గుళ్ళే కదా. ఏ బీజేపీ నాయకుడు వచ్చినా అమ్మవారి గుడి దగ్గరికి ఎందుకు పోతున్నాడు? అమ్మవారు కాబట్టి వెళ్తారు. బాగా గుర్తుపెట్టుకోడు, ఆడు హిందూ ముస్లిం పంచాయతీ పెడతానికి వెళ్తాడు. ఓకేనా? ఏ నాయకుడు వచ్చినా అన్నే సభ పెడతాడు, ఏ నాయకుడు వచ్చినా అన్నే పెడతాడు. ఎందుకు? రోజు చాలా మంది భక్తులు పోతారు, ఏం పంచాయతీ లేదు. ఈ బీజేపీ వాళ్ళు పెట్టిన తెల్లారి మాత్రమే వీళ్ళు ఉపన్యాసం ఇచ్చి, వీడు ఐస్ అట్లా, వీడు ఎట్లా, ఈ ముస్లిం మతం ఎట్లా, నీ ఎంఐఎం నాయకుడు అట్లా అంటారు.
నీ పార్టీలో నీ మతస్థులున్నట్టు, వాని పార్టీలో వాని మతస్థులున్నారు. ఆడ పంచాయతీ పెట్టి నువ్వు బయట రాజకీయ లబ్ధి పొందడం కోసం మాత్రమే ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర పంచాయతీ పెడతావు తప్ప, మిగతా దేవుళ్ళ దగ్గర నీకు లేవు. అమ్మవారి మీద ప్రేమతోటి, అభిమానంతోటి మనం ఇంతకుముందు చెప్పాం అది ఇంత పెద్ద గుళ్ళున్నాయి ఇయన్నీ తెలంగాణలోనే ఉన్నాయి కదా! ఉన్నాయి కదా. మరి మా బల్కంపేట ఎల్లమ్ముంది. ఆడికి ఎందుకు రాడు? ఆయన పేరేం పేరు? మన కొత్తగా బాధ్యతలు తీసుకున్నాడు కదా! కిషన్ రెడ్డి ఇచ్చిండు కదా ఆయనకు. ఓకే. ఏం పేరు ఆయన పేరు? బాపన రామ్ రామచంద్రరావు. ఉమ్. ఆడికే పోయి ప్రమాణ స్వీకారం. వాళ్ళకేమైనా సెంటిమెంట్ ఉందేమో. బీజేపీ నాయకులు మాత్రమే ఈ హిందూ ముస్లింల దగ్గర సెంటిమెంట్లు ఉంటాయా? అమ్మవారు అక్కడ ఉంది కాబట్టి వెళ్తున్నారు, లేకుంటే ఎందుకు వెళ్తారు? అవునా? ఉమ్. మంచిదిలే. ఇక అందరికి తెలుసులే అన్న దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఇగో వీళ్ళ లుచ్చ రాజకీయాలు ఇవి బీజేపీ వాళ్ళవి. కాబట్టి ఇటువంటివి మానుకోండి. అమ్మవారిని ఉన్నటువంటి గౌరవం అమ్మవారికి ఉంటుంది. అందరం గౌరవిస్తాం. హిందువుల్ని, ముస్లింలని, అందరూ గౌరవించుకుందాం. ఉమ్. పంచాయతీలు పెడతానికి రాజకీయాలు చేయకండి. ఉమ్. ఓకే. అది. సరే అన్న, ఇంకొకటి ఫైనల్‌గా హ్మ్. చాలా వరకు ఇటీవల కాలంలో ఒక బిడ్డను తల్లి చంపడము, అన్నా. భర్తను భార్య చంపడము, అవును. ఇట్లా కొడుకును తల్లి చంపడము. అవును. అంటే ఈ అంత డిఫరెంట్ ఇష్యూస్, సంఘటనలు మన మేఘాలయలో కూడా ఒక భార్య అవును. తన ప్రేమ హనీమూన్‌తోని అవును. హనీమూన్ పేరుతోటి ఒక ఇష్యూ జరిగింది. మొన్న జీడిమెట్టలో ఒక ప్రేమ విహారంలో ఒక ఒక మైనర్ బాలిక తన తల్లిని చంపింది. అవును. అంటే ఇట్లాంటి చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. చాలా సంఘటనలు. గుండె కూడా చాలా బరువెక్తాయి ఇవన్నీ కూడా వింటే. సో ఎందుకు ఇంత సమాజంలో ఇంతటి దుస్థితి ఎందుకు ఇట్లా వాటిల్లింది? ఒకవైపు అంటరానితనం అని మీరే అంటున్నారు. అవును. ఇంకోవైపు ఇట్లాంటి అది సామాజిక సమస్య. సామాజిక సమస్య. అవును. కానీ ఇది కూడా ఇట్లాంటి వ్యవహారాలు, ఇట్లాంటి సంఘటనలు చాలా బాధేస్తున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అసలు? అంటే ఒకటన్నా మీకు తెలియని కాదు. అసలు అందరికి తెలిసిందే. మద్యానికి, జూదానికి, సెక్స్‌కి, అధికారానికి ఇంకా రకరకాల వాటికి బానిసైనటువంటి వ్యక్తులు ఎంత నీచానికైనా ఒడిగడతారు. హ్మ్. మనం ఓపెన్‌గా మాట్లాడుకుందాం. హ్మ్. ఆ అమ్మాయి 16 సంవత్సరాల పాప కన్న తల్లి అంజలిని చంపడానికి ప్రధాన కారణం ఏంటి? నాకు తెలుసు అంజలి. నాతో ఎవరు? పాటు జీడిమెట్ల చనిపోయిన అంజలి. అంజలి ఆమెకు మీకేంటన్న రిలేషన్? మేము కలిసి పనిచేసాం. పాటలు పాడినవాళ్ళం. ప్రజా ఉద్యమాలు అనేక ఉద్యమాలలో రోడ్లెక్కి మా ప్రాంతంలో మేము పనిచేసినటువంటి వాళ్ళం. ఆ ఊరు కూడా మా మహబూబాబాదు పక్కన మా జిల్లానే. చాకలి ఐలమ్మకి సంబంధించిన వారసురాలని చెప్పేసి విన్నా. నిజమేనా అది? అంటే ఆ విషయం ఎప్పుడు మనకు తెలీదన్న. ఆమె చాలా సార్లు ఏం చెప్పేదంటే, నేను చాకలి ఐలమ్మ మనవరాల్ని. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తా. హ్మ్. మా అవ్వ తను అని చెప్పుకునేదని. ఓకే. రిలేషన్ అంటే 2 రకాలన్న. ఒకటి రక్త సంబంధం, రెండోది కుల సంబంధం. హ్మ్. మీకు అర్థమైందా? ఓకే. నేను అంబేద్కర్, బాబాసాహెబ్ వారసునే అంటా. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంట్లో పుట్టలేదు కదా! పుట్టలేదు. వారసత్వాన్ని మోసేటువంటి వారసుని. అంతే. మీకు అర్థమైందా? అంతే. సో, నేను కూడా అడిగాను వాళ్ళ పెద్దక్కని. అక్క మరి మీకేమన్నా రక్త సంబంధమా? కుల సంబంధమా? అని అంటే, మాకైతే మా అమ్మమ్మ ఏదో చెప్పుకుంటూ వచ్చింది. అది వాళ్ళ కుటుంబ సమస్య. నాకు తెలిసైతే ఆమె సాకలైలవ్వ మనవరాలే అని చెప్పుకునేది. నిజంగా రిలేషన్ ఉందా? లేదన్నా నాకైతే స్పష్టత లేదన్న ఆ విషయంలో. సో, నేనేమంటానంటే అటువంటి ఒక మహిళను కన్న తల్లిని చంపడానికి ఒడిగట్టింది ఒక కన్న కూతురు అనంటే, బికాస్ ఆఫ్ వాడిచ్చిన చాక్లెట్‌లా, బిస్కిట్‌లా, ఫోన్‌లా అనేది పక్కన పెడితే, ఇన్‌స్టాగ్రామ్‌లో 8 నెలలు పరిచయమైనటువంటి వ్యక్తి, నిన్ను కన్న తల్లిని వ్యక్తి కోసం నువ్వు కన్న తల్లిని చంపడానికి ఒడిగట్టావు. సుత్త తీసుకొని అతి కిరాతకంగా నువ్వు నరికి చంపావంటే, ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఈ సోషల్ మీడియాలలో ఈ ప్రేమలు, దోమలు ఇయన్నీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చూసి హ్మ్. ముక్కు మొహం తెలవనోడిని ప్రేమించి అందరూ అట్లనే. హ్మ్. అరే కట్టుకున్న భర్తని నువ్వు నీ ప్రియుడి కోసం చంపి నువ్వు డ్రమ్ములో ఏసినావనంటే, నీకు వాడి బతుకు వాడు బతుకుతాడు కదా! నీకు నచ్చలే అంటే ఎందుకు పెళ్లి చేసుకోవాలి? డైవర్స్ తీసుకోవచ్చు. డైవర్స్ తీసుకోవచ్చు కదా! చట్టాలు నచ్చలేదంటే. నచ్చలేదు. కదా! చంపాల్సిన అవసరం ఏముంది? శివరారం గాజుల రామారంలో చూసాం. ప్రియుడి కోసం ముగ్గురు కన్న పిల్లల్ని చంపి, భర్తను కూడా చంపి ప్రియుడితోని పోయింది. ఆ! ఎంత దూరం పోయింది లేచిపోయి. అంటే కామం చట్టాల పట్ల అవగాహన లేదా? లేకపోతే ఇప్పుడు చంపితే మేము దొరకము అనేటువంటి భ్రమలో ఉన్నారా? మన దేశంలో లేకపోతే వీళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఓయో రూమ్‌లకు పర్మిషన్‌లు ఇచ్చేసాడు. దీనికి కూడా నరేంద్ర మోడీ గారు కానీ నేనేమంటున్నా ఇప్పుడు కట్టడి చేయాల్సినటువంటి క్రైమ్‌ని సరే వాళ్ళు ఎందుకు తెచ్చిర్రు ఏందన్న పక్కన పెడితే, నేను కొన్ని చూశానన్న. హ్మ్. పర్సనల్‌గా మీరు ఎలా భార్యతో మాట్లాడుతున్నారంటే ఆ! ఏం జరిగినా దేశంలో నరేంద్ర మోడీ మరి మా ఏం అభివృద్ధి జరిగినా నరేంద్ర మోడీ ఘనత అయినప్పుడు, దేశంలో ఏం అన్యాయం జరిగినా హ్మ్. ఇటువంటి తల్లి బిడ్డని చంపినా, బిడ్డ తల్లిని చంపినా నరేంద్ర మోడీ కారణం అంటే ఆ విధంగా తప్పు పెట్టట్లే. ఆ! ఓయో రూమ్‌లకు సుప్రీం కోర్టే పర్మిషన్ ఇచ్చింది కదా! హ్మ్. ఓకేనా? హ్మ్. అరే ఇది మన సంస్కృతి కాదు. చట్టాలు అట్లున్నాయి. మరి చట్టాలు దాన్ని సవరించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? హ్మ్. ప్రభుత్వాలదే కదా! హ్మ్. ఓకే. మాది అంబేద్కర్, బుద్ధుడు, కార్ల్ మార్క్స్ ఎర్ర జెండా, నీలి జెండా ఐడియాలతో పనిచేసింది కాంగ్రెస్ పార్టీ కాదు. ఓకే. కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నది మా ప్రభుత్వం. మీరన్నది కరెక్టే. హ్మ్. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ కండువా నేను కప్పుకోలే. నాకు ఒక కండువ ఉన్నది. బీజేపీ పార్టీ కండువా నేను కప్పుకోలే. సో, నేనేమంటున్నా అంటే మా కాంగ్రెస్ పార్టీ ఏంది? అందరు కాంగ్రెస్ పార్టీ కదా! రేవంత్ రెడ్డి గారు మనందరికీ ముఖ్యమంత్రి కాదా?
ముఖ్యమంత్రే కదా బ్రదర్. బీజేపీ ముఖ్యమంత్రి ఉంటే కూడా మా ముఖ్యమంత్రి తను ముఖ్యమంత్రే కదా. అదే. అవును. ఇప్పుడు మా ప్రధాన ప్రధానమంత్రి అంటున్నారా? ఎందుకన్నాను బ్రదర్, మొన్న బర్త్‌డే అయితే ఫేస్‌బుక్‌లో ఫోటో పెట్టి, నీ కేకులు పెట్టి, పూలు పెట్టి శుభాకాంక్షలు కూడా చెప్పిన మరి కదా. అట్లాంటి ప్రధానమంత్రిని మీరు ఎట్లా తిడతారు? అరే విమర్శ చేయడం నేను విమర్శలు అంటే బూతులు తిడుతున్నారు కదా! బూతులు ఎక్కడ బ్రదర్, సన్నాసి అంటే బూత్ ఎట్లయితది? బూత్ అయితే ఎట్టయితే పీకుతానికి వచ్చినవా అన్న కేసీఆర్‌ది బూత్ అయితదా? బండి సంజయ్ అరే బామ్మారిది అని తిట్టిండు కదా ప్రజాప్రతినిధిని. ఈయన ఎన్నుకోబడ్డట్టు అక్కడనే ప్రజలు ఎన్నుకున్నారు కదా. ఇక నరేంద్ర ఈ కేసీఆర్ ఏం పీకుతుండే ఫామ్ హౌస్‌లా? 4 కోట్ల మందికి జీతగాడు అన్నాడు. ఎవరన్నాడు? బండి సంజయ్ కేంద్ర మంత్రి అన్నాడు. మరి అలాంటప్పుడు 4 కోట్ల మంది కేసీఆర్ జీతగాడు అన్నప్పుడు 140 కోట్ల మందికి నరేంద్ర మోడీ పెద్ద జీతగాడు కదా. అంటే బండి సంజయ్ యొక్క వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మీరు నరేంద్ర మోడీని వాళ్ళ భాషలో వాళ్ళకి సమాధానం చెప్తున్నాం. నరేంద్ర మోడీ గారు పెద్ద జీతగాడు బండి సంజయ్ భాషలో. నేను బండి సంజయ్ ఈ దేశానికి ఈ ఎంపీ సారీ మంత్రి కాబట్టి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. హ్మ్. అదే సంస్కారం అయితే మేము నేర్చుకున్నాం. అది నేర్చుకున్నటువంటి మీరు ఆ! వారి ఐడియాలజీని వాళ్ళకి మాత్రమే, వాళ్ళకి కౌంటర్ చేయడానికి మాత్రమే నేర్చుకున్నా. మిగతా వాళ్ళకి కాదు. ఓకే. ఇటువంటి ఓయే రూమ్స్‌లలోకి ఎళ్ళేటువంటి స్వేచ్ఛ ఉన్నది. మీకు కామన్ తీర్చుకోవాలనుకుంటే ఎళ్లి తీర్చుకోండి. అటువంటివి కూడా ఉన్నాయి. అరే కన్న తల్లి ఏం పాపం చేసిందని కన్న కూతురు చంపి ఉంటది. ఇదే ఫేస్‌బుక్, వాట్సాప్ అవగాహన లేకపోవడము, మెచ్యూరిటీ రాకపోవడము. వాడు ఏయో మాయ మాటలు చెప్పుంటాడు. అంత దుర్మార్గానికి ఒడిగట్టిందనంటే అప్పుడు పిల్లల్లో అవగాహన లేకపోవడం అనేది నంబర్ 1. నంబర్ 2 పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోని ముద్దు ముచ్చట అన్ని తీరిన తర్వాత మరి తీరినయో లేదో మనకైతే తెలీదు గానీ, ప్రియుడు కోసం ఒక బ్యాంక్ ఎంప్లాయీతోని మన నాగరికర్ణంలో గద్వాల దగ్గర అవును. ఎంత పెద్ద ఇష్యూ అయింది హ్మ్. మన తెలంగాణలో. అవును. ఎప్పుడైనా చూసామా మనం ఇంతకుముందు? ఇట్లాంటి పెద్దగా ఈ మధ్యలో ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పుడే అమ్మాయిల్ని ఏమన్నా అంటేనేమో అన్నారా అని అంటారు. అలాగని చెప్పేసి అమ్మాయిలు అందరూ చెడ్డోళ్ళని నా ఉద్దేశం కాదు. కాదు. అబ్బాయిలందరూ మంచోళ్ళని కూడా నా ఉద్దేశం కాదు. మంచైనా చెడైనా మీకు నచ్చకపోతే విడాకులు తీసుకోండి. ఒక ప్రాణాన్ని తీయడం ఎంత దుర్మార్గం. ఎన్ని కోట్లు ఇచ్చిన అంజలి ప్రాణాన్ని గాని, ఇప్పుడు చంపేసినటువంటి గద్వాల జిల్లా ఆ అబ్బాయిని అన్నని గాని తీసుకురాగలమా? తీసుకురాలేం కదా. కాబట్టి మీకు కామవాంఛ తీర్చుకోవాలనుకుంటే మీరు తీర్చుకోండి. హ్మ్. మీకు డబ్బులే కావాలనుకుంటే కష్టపడి సంపాదించుకోండి. మీరు దొంగతనం చేసినా దొరికిపోతారు. ఏ క్రైమ్ చేసినా సరే మీరు గుర్తుపెట్టుకోండి. నేనెవరు చూడట్లేరు కదా నన్ను. హ్మ్. నేను తప్పు చేసి తప్పించుకొని పోతా అనుకుంటే పెద్ద పొరపాటు. హ్మ్. ఓకేనా? హ్మ్. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తప్పించుకోలేకపోతుర్రు. మీరు తప్పులు చేయాలనుకుంటే చాలా పెద్ద పొరపాటు. మంచి మంచోళ్ళే జైలుకి పోతుర్రు. జైలుకి పోతుర్రు. హ్మ్. సరే అధికారం ఎవరి చేతిలో ఉంటే అది వాళ్ళ కేసులు మేనేజ్ చేస్తారు. అది వేరే విషయం అనుకో. కానీ ఇటువంటి తప్పు చేయకండి. ఒకరి ప్రాణం మాత్రం తీయకండి. మీకు నచ్చకపోతే విడిపోండి. లేదంటే కలిసి ఉండండి. ఓకేనా? అవసరమైతే 2 దెబ్బలు ఏమంటారు? మాటకు మాట మాట్లాడుకోరి. ఓ కేసుల వరకో ఇంతవరకో అయితది. ప్రాణం పోతే మనం తీసుకురాగలం. రాలేదు. ఒక కాల్లో చేతిలో పోతే మళ్ళీ పెట్టుకోవచ్చు. ప్రాణం పోతే మళ్ళీ పెట్టుకుంటావా? హ్మ్. పెట్టుకోలేం కదా అన్న. హ్మ్. కాబట్టి ఎందుకు ఒడిగట్టింది ఈ దుర్మార్గానికి అనంటే నాకు తెలిసి ఏమంటారు అంజలి చాలా మంచిది. హ్మ్. వీళ్ళ ఇంట్ల ప్రేమని ఆ శివ అనేటువంటి పిల్లగానితోని పెళ్లి చేసుకుంటా అని ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటా. సో, ఒప్పుకో అమ్మ అని చెప్పినప్పుడు, బిడ్డ నీకు తండ్రి లేడాయె. చెల్లె చిన్నదేనాయె. నేను ఆడపిల్లనే అయితిని. ఎట్లా మన సంసారం ఎట్లుండే? ఊర్లో మనకి ఇల్లు లేదా? ఈడ గూడా ఇల్లు లేదాయె. మనం చేసుకుంటే బతికేటోళ్ళం. అంతో ఇంతో నౌకరు చేసి నేను చదివిస్తున్నా. నువ్వు గొప్ప ప్రయోజకురాలు అయితావు అనుకుంటే, ఈ 10వ తరగతిలో ప్రేమేంది బిడ్డ నీకు అని కోప్పడే ప్రయత్నం చేసింది. హ్మ్. ఎలా ఉంటారు పిల్లలు? ఆ! ఆ పిల్ల చంపిన ఆమె తేజస్వి ఎంత చెప్పకుండా ఇనకుండా వాడే కావాలని మంకుపట్టు పెట్టి 2 సార్ల ఆ శివ అనేటువంటి ఊరికి లేచిపోయింది ఆమె. 10వ తరగతిలోనే. 10వ తరగతిలో లేచిపోయింది. ఒకసారి లేచిపోతే భయం చెప్పి అక్కడ పోలీసులో చెప్పి తల్లి ఎవరైనా పెడతారు కదా. ఎవరైనా అట్టే అక్కడ మళ్ళీ హ్మ్. వినరు. అమాయకమైన మాటలు చెప్పి మా పాపని తీసుకొచ్చారు సార్. ఎలాగైనా మీరు కౌన్సెలింగ్ ఇచ్చి పంపియండి అని చెప్తే మళ్ళీ వచ్చింది. ఇంతకు కూడా మళ్ళీ పిల్ల ఇనకుండా మళ్ళీ పోయింది. సో, ఏం చేసారు రెండోసారి కేస్ పెట్టింది. ఎవడి మీద? ఈ శివగాడి మీద. హ్మ్. మా పాప సో అండ్ సో సార్ ఇట్లా మాయమాటలు చెప్పి చేసుకుంటే మీరు ఇది చేయండి అని అంటే, ఇక మా అమ్మ ఎంతున్నా నన్ను ఎవరిని కలవనియట్లేదు. మా శివగారిని కలవనియట్లేదు. మా అమ్మని ఎలాగైనా చంపాలి శివ. అట్లయితేనే నేను నీతోని ఉంటా. మా అమ్మని చంపకపోతే నేను చచ్చిపోతా అనే కండిషన్ పెట్టిందంట. ఎవరు? ఈ పాపని. ఈ పాపనే. ఆ! అదే ఈ పెద్ద పాపనే. ఆ! మా అమ్మని చంపకపోతే గనుక నేను చచ్చిపోతా అనే కండిషన్ పెట్టింది. వీడు కూడా ఒప్పుకోవట్లేదు కదా. వీడు కూడా చంపాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఈ శివగాడు. హ్మ్. శివగాని తమ్ముడు, ఈ అంజలి వాళ్ళ పెద్ద పాప. హ్మ్. ముగ్గురు కలిసి అదే ఇంట్లో ఎక్కడైతే షాపూర్‌లో ఉన్నదో వాళ్ళ ఇల్లు కిరాయికి ఉండేటువంటి ఇంట్లోనే తూత తీసుకొని అతి కిరాతకంగా కొట్టి చంపేసాం బ్రదర్. తల్లి ఎంత పెంచితే, ఎంత ప్రేమ చూపిస్తే పిల్లలు ఆ స్థాయికి ఎదుగుతారు. అవును. కానీ ఒక అట్రాక్షన్ అంటే 10వ తరగతిలో వచ్చేది అట్రాక్షనే. ప్రేమ గూడా గాదు. అవును. అట్లాంటి అట్రాక్షన్ లోనయ్యి ఒక తల్లిని చంపే స్థాయికి పిల్లలు పోతున్నారంటే అసలు సమాజం ఎక్కడికి పోతుంది? పోర్ను, అట్రాక్షను, ఈ ఫోటోలు, ఈ ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ ఇదే కదా బ్రదర్. వీటి ప్రభావం బాగా పడిపోయి తాత్కాలికంగా వీడియోల్లో కనిపించే అటువంటిది ప్రేమ అనుకోని భ్రమ పడిపోయి, హ్మ్. పోతే పో అమ్మా! ప్రాణం ఎందుకు తీసావు? హ్మ్. నా క్వెషన్ నువ్వు బరి తెగించాలనుకుంటే తెగించు. హ్మ్. నువ్వు పో ఇగ నేను విచ్చలవిడిగా ఇలాగే చేసుకుంటా అనుకుంటే నువ్వు పోయి తిరుగు. కన్న తల్లిని చంపడం వల్ల నీ చెల్లె కూడా ఆగమైంది కదా.
అవును. చెల్లి. బయటకొచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు జైల్లోకి పోయినావు గదా! హ్మ్. శివగాడు గూడా జైల్లోకి పోయిండు గదా! శివగాడి తమ్ముడు గూడా జైల్లోకి పోయిండు గదా! హ్మ్. ఆ పిల్లకు అనాథని దిక్కులేని పక్షిని చేశారు గదా! చిన్న పాపని. అవును. ఎంత దుర్మార్గం చెప్పిది. క్షణిక ఆవేశంలో మీరు చేసిన తప్పు. ఏంది ఆమె తల్లి వద్దనన్నది. అనే హక్కు లేదా హ్మ్. కన్న తల్లికి? అంతే గదా! అంటది గదా! వద్దని నిజంగా ఏదైనా పిల్లలు నీకు నిజంగా అంత మెచ్యూరిటీ ఉంది గదా! హ్మ్. ఆమె మీద చాలా విమర్శలొచ్చాయి. ఇప్పుడు ఆమె ఏడో తరగతిలోనే పోలీస్ స్టేషన్‌కి పోయిందంట గదా! ఎవరు అంజలి వాళ్ళ కూతురు. హ్మ్. పోలీస్ స్టేషన్ పోయి మీద కేస్ పెట్టిందంట. వీళ్ళ అమ్మ బాగా చూసుకోవట్లేదని అంటుంది. బాగా చూసుకుందయితే నీ ముడ్డి, మూతి కడిగి, పెంచి, పెద్ద జేసి, నీకు చెప్పులు కొనిచ్చి, గదులు కొనిచ్చి, బట్టలు కొనిచ్చి, ఇన్ని సంవత్సరాల నుంచి పెంచి పెద్ద చేస్తదా బ్రదర్ కన్న తల్లి? అవును. విమర్శించే వాళ్ళని అడుగుతా ఉన్నా నేను. పాపం ఏ తల్లి తప్ కూడా తన బిడ్డల్ని చంపుకోవాలని చూడదు గదా! కదా! అట్లా ఒకవేళ చూసుకోకుండా ఉండదు. ఒకవేళ అలా చూసినా సరే అట్లా గూడా ఉన్నారులే కొంతమంది తల్లులు. ఏది ప్రియుడి కోసం పిల్లల్ని చంపి ప్రియుడితో లేచిపోయినట్టు భర్తను చంపి లక్షలో ఒకరున్నారు. ఒకరున్నారు. కానీ భర్తను కోల్పోయినా సరే అంజలి ఎప్పుడైనా అటువంటి పని చేసిందా? చేయాలి. మంచి మాతో ఉంది కదా! స్వయంగా మాకు తెలుసు గదా! హ్మ్. మంచైనా, చెడైనా చాలా 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 మంచి డైనమిక్ లీడర్. ఏదైనా ప్రజా సమస్యలున్నా, పంచాయతీ ఉన్నా మాట్లాడేది. మా దగ్గర చాలామంది శ్రీశైలం గౌడు, వివేక్ అన్న ఇట్లా రాజకీయ నాయకులతోని తను మాట్లాడేది, తిరిగేది ఏదైనా సమస్య ఉంటే కొట్లాడేది. హనుమంత్ రెడ్డి, కార్పొరేటర్లతోని కుత్బులాపూర్‌లో ఉన్నటువంటి నాయకులందరితోని తిరిగేదామె. అంటే ఏదైనా సమస్య పట్ల. హ్మ్. ఈ సమస్యనన్నా, ఇట్లా అన్నా, అట్లా అన్నది. మరి అటువంటి తల్లి అన్ని కష్టాలు పడి నిన్ను పెంచి పెద్ద చేసింది గదా! ఆ తల్లిని చంపినవంటే నిన్నేమనాలి? ఇప్పుడు శిక్షించినా గాని ఆమె మైనరు. అవును. ఆమెకేదైనా ఏద్దామన్నా మైనరు. ఏమైంది? కాబట్టి నేనేమంటున్నానంటే పిల్లలు దయచేసి ఇటువంటి దానికి ఒడిగట్టకండి. మీకు వయసొచ్చినంక నీకు నిజంగా నాయన నేను పలానా ఆయనని ప్రేమించినా, పలానావన్ని ప్రేమించినా వాళ్ళతో లేచిపోతా అని చెప్పి మీరు దర్జాగా ఎళ్ళిపోండి. హ్మ్. ఎక్కడికైనా ఎళ్లి హ్యాపీగా బతకండి. మీకు చట్టం అనుకూలంగా ఉంది గదా! మీకు వయసొచ్చిన తర్వాత పోయి పోలీస్ స్టేషన్‌లో అయితే వాళ్ళే భద్రత కల్పిస్తారు గదా! 18 ఏళ్ళు దాటితే అయిపాయే. అప్పుడు మనం అంటామా? ఎవరడ్డా ఇలాంటి జర్నలిస్టులు ఉన్నారంటే అవును బ్రదర్ వయసొచ్చింది. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంటే ఎందుకు తల్లిదండ్రులు అడ్డపడుతున్నారు మీరని అప్పుడు మనం క్వెషన్ చేయడానికి అది ఉంటది గదా! అంతే. మరి కన్న తల్లి స్కూలుకి పోయే పాప వయసు రాకముందే కన్న తల్లిని చంపిందంటే ఆమెని అనకపోతే ఇంకెవరిని అనాలి? ఆ! 100% అనాలి. వాడు గూడా అంతే. వాడు గూడా 10థ్ క్లాస్ కూడా ఫెయిలే. తల్లి గూడా శివ అనేటువంటి వాళ్ళ తల్లి తల్లి అవును. ఆమె అంజలిని అప్పుడే కరెక్ట్ కప్పడం అంటావు. కరెక్టు. ఎంత దుర్మార్గం. ఎంత దుర్మార్గం అది. ఇప్పుడు అంతే గదా! అది నీ 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 కొడుకు మీద కేసు పెట్టిర్రని, నిన్ను పోలీస్ స్టేషన్ దాకా లాగినందుకే నీకంత బాధుంటే 9 నెలలు నవమాసాలు కని పెంచినటువంటి బిడ్డ హ్మ్. ఎవడో ముక్కు మొహం తెలియనటువంటి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైనటువంటి వ్యక్తితో 8 లేచిపోయిందంటే నెలలు. లేచిపోయిందంటే కేస్ పెట్టదా బ్రదర్? అంతే. కేస్ పెట్టింది, మమ్మల్ని ఇటు తిప్పింది, లొల్లి పెట్టిందనంటే ఇంకా నయం ఆమె కొట్టలేదు మిమ్మల్ని. హ్మ్. ఏదో మైనర్ బాలిక గాబట్టి శివాలయంలో తల్లి రాదే ఏంది? అవును. కేస్ పెట్టింది కాబట్టి ఆమెను చంపుడే కరెక్టు అని అంటుందామె. సరే ఆమెకు అవగాహన ఉండి మాట్లాడిందా, లేక మాట్లాడిందా అని పక్కన పెడితే, ఎంత ఎంత తల్లైనా కన్న తల్లైనా అరే సానుభూతి ఉంటది. అయ్యో! సారు మీలాంటి జనరేషన్ మా కొడుకులు చేసింది తప్పే సారు. ఏదో తెలిసి తెలియక చేసిర్రు చిన్న పిల్లలు ప్రేమించుకున్నారంట. ఏం చేత్తాం సార్ అట్లా చేసిర్రు మీ ధర్మం ఏంది తప్పైతే శిక్షించండి అని ఎవరైనా మాట్లాడితే, అంతే. సరే పోనీ తీయమ్మ చదువుకునే తల్లి కదా అట్లా మాట్లాడిందని జాలి పడతాం. హ్మ్. ఉరియమ్మ సంపి శవం కూడా కాటికి పోలే సంపిందే కరెక్ట్ అయిందని అంటదామె. హ్మ్. ఎంత దుర్మార్గం! ఇంత పెద్ద న్యూస్ అయితుంది. రాష్ట్ర ప్రజలు మొత్తం చర్చించుకుంటుర్రు. కన్న కూతురే కన్న తల్లిని చంపిందంట అని దేశ ప్రజల్లో, రాష్ట్ర ప్రజల్లో మీలాంటి జర్నలిస్టులు, మాలాంటి సామాజిక వేత్తలు మాట్లాడుతున్నాం. మేము లైవ్‌లో ఉన్నాం. ఎంత ఇదండి? ఎమ్మట పోయి కేస్ పెట్టినాం జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ల. పోతే మళ్ళా నోరు మూసుకొని మేము పోతే నాకు తెలవదు అని మళ్ళా డోరేసుకొని మాట్లాడుతా ఉన్నది. ఆమె మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? అంటే పోలీసోళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఆమెకు గూడా కౌన్సెలింగ్ ఇచ్చి ఎందుకు మాట్లాడంటే మతి స్థిమితం అని చెప్తా ఉన్నారు. మరి మతి స్థిమితమా, ఆమెను కాపాడేటువంటి ప్రయత్నమా అనేది పోలీసోళ్ళకి తెలీదు గానీ, మళ్ళా అయితే అటువంటి మాటలు మళ్ళా మాట్లాడింది ఏమన్నా? మాట్లాడలేదు. మళ్ళా అయితే మాట్లాడలేదు. సో, నేనేమంటున్నానంటే తప్పు జేసి, సమర్థించుకునేటువంటి పని జేసి, ఇంకో తప్పు చేయకండి. హ్మ్. తప్పు చేస్తే ఒప్పుకోండి. తప్పు అసలే చేయకండి. అంతే గదా అన్న! ఎవరిని చంపకండి. ఎంత మీరన్నట్టు మాట్లాడుకోవడంలో మనది గొప్ప ప్రజాస్వామ్య దేశం అన్న. హ్మ్. ప్రతి దాన్ని మనం చర్చించుకోవచ్చు. ఓకేనా? కానీ చంపుకునేటువంటి కల్చరు కల్చర్ ఎక్కడ లేదు. లేదు. హ్మ్. ఏ ప్రజాస్వామ్య దేశంలో ఏ డెమోక్రటిక్ కంట్రీలో గూడా ఉండదు. అవును. ఉండకూడదని మనం కోరుకోవాలి. హ్మ్. అసలు ఈ మధ్య కాలంలో చాలా వరకు ఈ సోషల్ మీడియా వల్ల అన్న. ఎంత మంచి జరుగుతుందో, అవును. ఎంత టెక్నాలజీ మనం వాడుతున్నామో, అవును. ఇలాంటి సంఘటనల వల్ల అంత చెడు కూడా జరుగుతుంది అని అనిపిస్తుంది కదా! హ్మ్. 100% ఇప్పుడు ఫోను వల్ల నువ్వు మంచిగా ఉపయోగించుకుంటే మంచయితదని. చెడుకు ఉపయోగించుకుంటే చెడయితది. అవును. కరోనా పీరియడ్‌లో స్కూల్‌లోకి పోతే పిల్లలందరికీ ఆన్‌లైన్ క్లాస్ ఆన్‌లైన్‌లో దానికి మంచిగా ఉపయోగపడ్డదా? చెడుగా ఉపయోగపడ్డదా? ఉపయోగపడ్డది. మరి నువ్వు దాంట్లో బూతు బొమ్మలు చూస్తున్నావా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఆడుతున్నావా? ఎవరితో చాట్ చేస్తున్నావా? 24 గంటలు పేరెంట్స్ అయితే నీ పక్కనుండి చూడలేరు గదా! ఉండలేరు కదా! నువ్వు మంచిగా ఉపయోగించుకో. ఇప్పుడు మనం మాట్లాడేది ఉన్నది. వింటే తెలవనోడికి తెలిసిద్ది. వీడేంది లేరా బయ్ అని అనుకుంటే నాకంటే మంచిగా చెప్పినోడిని విను. మీకు అర్థమైందా? అంతే కదా! అంతే విను. నీకు నచ్చకపోతే ఓ పాట ఇను. ఓ మాట ఇను. అంతేగాని
ఏమంటారు క్రైమ్ చేసేటువంటి ఆలోచనలకు వెళ్ళిపోయేటువంటి వాటిని వినకండి, చేయకండి. హ్మ్. క్రైమ్‌ని కట్టడి చేయాలి కదా మనం. హ్మ్. మన ప్రజాస్వామ్యం అదే చెప్తది కదా! అవును. అంటే ఒక మరి ఇయ్యే కదా మనం చేయాల్సింది. అవును. కాబట్టి నేనేమంటున్నానంటే అన్న ఫోన్‌లు కూడా పేరెంట్స్ కూడా మీరు కౌన్సెలింగ్ చేయండి, కంట్రోల్ చేయండి. పిల్లలకు ఫోన్ ఇయ్యడం తప్పు కాదు. హ్మ్. ఇయ్యకపోతే వాడు బువ్వ తినను అంటాడు మళ్ళా రోజంతా. అటువంటి పరిస్థితి ఉందిలే. బువ్వ తినను, పిల్లలు గూడా. నేను పండుకోను, బువ్వ తినను. ఫోన్ ఇయ్యకపోతే బిల్డింగ్ మీద నుంచి కింద దూకి చచ్చిపోయిండు తెలుసా ఒకాయన? ఎక్కడైనా అపాయింట్మెంట్‌లో మన ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర. హ్మ్. ఫోన్ ఇయ్యట్లేదని గేమ్స్ ఆడనీయట్లేడు మా అమ్మ అని అవునవును. అప్పట్లో. ఎన్ని చూడట్లేదు బ్రదర్ మనం. అవును. ఫోన్ ఇవ్వనందుకు తండ్రిని కొట్టిర్రు, హ్మ్. తండ్రిని నరికి చంపినయి. మొన్నొక వీడియో చేసిన. ఆ! ఫోన్ ఇవ్వనందుకు కంప్లీట్‌గా ఒక ఏదో ఇంట్లో ఉన్నటువంటి ఒక దాన్ని గట్టిగా ఏదో బలమైనటువంటిది ఆయుధాన్ని పట్టుకొని తీసుకొని కొట్టేసిండా? తల్లిని కొట్టేసి. ఫోన్ గట్టిగా ఎందుకు ఎంతసేపు వాడుతున్నావు? ఇస్తేనేమో ఇప్పుడు ఈ పాప చేసినట్టు ఎటువంటిది ఎవరిని ప్రేమిస్తుందో, ఏం చేస్తుందో తెలవదు. హ్మ్. ఇయ్యకపోతేనే చంపుతుర్రు. మరి పేరెంట్స్ ఏం చేయాలి? ఏం సో, చేసావు? చిన్నప్పటి నుంచే మన విద్యా విధానంలో గాని, ఇంకా రకరకాల వాటిలో గాని, ఒక క్రమశిక్షణ అనేది దేన్ని దేనికి వాడుకోవాలి అనేటువంటి ఇది ఉండాలి. మనకు చిన్నప్పుడు అద్భుతంగా స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్తుండే. అవును. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకోండి. సావిత్రిబాయి పూలే ఏం చేసిండ్రో తెలుసుకోండి. అవును. మహాత్మా ఆహ్, ఏమంటారు సాహు మహారాజ్ ఏం చేసిండో తెలుసుకోండి. అవును. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేసిండో తెలుసుకోండి. బాబాసాహెబ్ ఇట్లా గౌతమ బుద్ధుడు ఇట్లా తెలుసుకోండి. మన దేశం గురించి తెలుసుకోండి. హ్మ్. స్పోర్ట్స్ ఎలా ఆటలు ఆడండి. హ్మ్. ఉన్నాయి గదా! అనేక రకరకాల అవును. గేమ్స్ ఉన్నాయి గదా! గేమ్స్ ఆడండి. పుస్తకాలు చదవండి. పాటలు వినండి. సాహిత్యాన్ని, కవిత్వాన్ని ప్రేమించండి. సమాజం ఎలా జరుగుతున్నటువంటి అనేక సమస్యలున్నాయి. అయి ఎట్లా ఆలోచించండి. ఒకరికి అభిప్రాయాలు ఒకరితోని మాట్లాడుకొని షేర్ చేసుకోండి. ఇది గదా! ఒక మంచి మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాలి. అవును. రాజకీయ నాయకులు ఒకవేళ నిజంగా మీకు వయసొచ్చి రాజకీయాల పట్ల అవగాహన ఉందనుకో, అన్న ఇలా చేసి రాజకీయ పార్టీ బాగుంటదని ఆ రాజకీయ పార్టీలకు సలహా సూచనలు ఇయ్యండి. ఇచ్చినటువంటి హామీలు రాజకీయ నాయకులు నెరవేర్చకపోతే కొట్లాడండి. మనది ప్రజాస్వామ్య దేశం గదా! అంతే కదా! రండి మనం పోరాటం చేద్దాం. ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేద్దాం. హ్మ్. రాస్తారోకో చేద్దాం. ఓకే. ఇది గదా! అవును. ఈ ఈ మార్పొస్తే బావుంటది. అవును. నిజమేనా ఇవన్నీ గూడా రావాల్సిన అవసరం ఉంది. అలా. ఎందుకంటే చాలా వరకు పిల్లల్ని గూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ అవును. వాళ్ళని కౌన్సెలింగ్ జేయాలి. స్కూళ్ళలో ఇటువంటి అంశాలపై ఇంకోటి ఇప్పుడు కౌన్సెలింగ్ జేయాలని. సిగరెట్లు తాగుడు, గంజాయి ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎవడన్నా గనక ఈ గంజాయి అమ్మినట్టు, తాగినట్టు తెలిసినా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఎన్‌డీపీఎస్‌ఐ ఏమో యాక్ట్ ఉంది గదా! ఆ యాక్ట్ కింద లోపలేసి పడేస్తామని అన్నాడు. హ్మ్. నాన్ బెయిలబుల్ కేసులు పెడతామన్నాడు. పెట్టాలి. పెట్టాలన్నా కానీ పెట్టాలి. ఇవి డ్రగ్స్‌ని కట్టడి చేయాలి. ఈ డ్రగ్స్ మహమ్మారి స్కూళ్ళలో గూడా విద్యార్థులకు గూడా వ్యాపించిందిప్పుడు. ఎంత గ్రామాలలో గూడా. వ్యాపించేసింది. హ్మ్. ఎంత దుర్మార్గం అంటే మద్యపాన నిషేధం ఉండాలని ఉద్యమం చేస్తాడు రాజకీయ నాయకుడు. ఆ మద్యం దుకాణమే గుడి పక్కన, బడి పక్కన ఉంటది. ఉంటది. చాలా నేను మా ఏరియాకి రండి. శివాలయం గుడి పక్కన గుడి ఎదురుంగానే వైన్స్ ఉంటదండి. హ్మ్. ఈ ఎదురుంగా శివుడు ఉంటాడు. శివుడు. దీని మీద ఒక్క నాయకుడు కూడా మాట్లాడడు. మాట్లాడరు. నాట్ ఓన్లీ ఒక పార్టీ అని నేను అంటలే. ఆ రాజకీయ నాయకులే గదా! ఆ వైన్స్ గూడా. నేను ఒక పార్టీని అంటలే గుర్తుపెట్టుకోండి. అందరూ అన్ని రాజకీయ పార్టీలు అందరూ. ఎంత దుర్మార్గం. హ్మ్. దీని మీద ఎందుకు మాట్లాడరు అంటే ఆ వైన్సోడు ఆ రాజకీయ పార్టీకి అంతే. ఫండ్ ఇస్తాడు. పండిస్తారు. లేకపోతే వాళ్ళే ఉండేది. వాళ్ళే ఉంటాయి. ఆ! మీరు ఇంకోటి చూడండి. ఈ జీడిమెట్ల డిపో దగ్గర పోచమ్మ గుడి ఉంటది. ఇటు పక్కన చెట్టు కింద. హ్మ్. ఆడ పక్కనే పెట్రోల్ పంపకం వైన్ షాప్ ఉంటది. హ్మ్. గుడికి, బడికి ఎంత దూరంలో ఉండాలి. ఇటువంటి ఆ! మద్యం గాని, ఇంకోటి గాని, ఇంకోటి గాని వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదా మనం? ఖచ్చితంగా ఉంది. కాబట్టి వీటి మీద కదా ఎక్కువ చర్చ జరగాలి. అవును. రైతులు వ్యవసాయం ఒక సినిమానే తీసుకోవాల్సొచ్చింది మనం. వ్యవసాయం ఒకప్పుడు ఇలా ఉంటదంట అని 'మహర్షి' సినిమాలో మహేష్ బాబు పిల్లల్ని పంపించి చూపిస్తుండు. ఎంత దుర్మార్గం చూడండి. ఏడ పండుతదో తెలవదు. పంట భూమిలో పండుతదా? ఏడ పండుతదా? అని కిరాణా షాపుల నుంచి వస్తాయి అనుకుంటారు. అంటే అటువంటి సమాజం తయారైంది. అవును. తయారైంది. మనం ఏం చేస్తాం అన్న? అవును. కాబట్టి అన్నిటి మీద అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. హ్మ్. అది వ్యవసాయం మీద, ఎన్విరాన్మెంట్ మీద, భూముల్ని, ప్రకృతి ఈ సంపదని మన భావితరాలకు అందించేటువంటి ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప, ఈ టెక్నాలజీ లేకపోతే ఫోన్‌లు, గీళ్ళ ద్వారా మంచిగా ఉపయోగించడం మంచిగా ఉపయోగపడతాయి. చెడుకు ఉపయోగపడతాయి కదా! ఎంత చెడుని అవాయిడ్ చేస్తే అంత మంచిదనేది నా అభిప్రాయం. అన్న థాంక్ యూ అన్న. ఇంతసేపు చాలా సామాజిక, రాజకీయ అంశాలు మాతో ఇన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేకించి అవును. ధన్యవాదాలన్న. థాంక్ యూ. థాంక్ యూ అన్న. మీ వ్యూ న్యూస్ ప్రేక్షకులకు గూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.